ఈ రోజున మీరు విన్న గంట, ఈ రోజు మీరు వినే గంట మీ జీవితంలో, మన జీవితంలో ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తున్న మాటలో నిస్సందేహం అనమాట. ఆర్థిక స్వాతంత్రం పక్కా తీసుకొస్తుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎక్స్ప్లెయిన్ చేయవస్తుగా గ్రేట్ లీడర్, సక్సెస్ఫుల్ లీడర్, నేను చెప్పినట్టుగా ₹1,00,000 ఇప్పటికే సంపాదించుకున్న వ్యక్తి, మంచి స్పీకరు, బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన కోరుతూ ఐఎమ్ వెల్కమింగ్, మీ అందరి గ్రాండ్ క్లాప్స్ ఐఎమ్ వెల్కమింగ్ శ్రీ హేమ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ జూమ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా ఈరోజు ఈ లైవ్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే నా గురువులు మరియు ఈ ఆర్ఆర్ టీం సారథ్యం వహిస్తున్నటువంటి రత్నరాజ్ గారు, మరియు నా గ్రేట్ ఇన్స్పిరేషన్ లాజరస్ గారు, మరియు గోపికృష్ణ గారు, ఆడబాల గారు, మరియు మన కవి రమేష్ గారు, ఇంకా చాలా మంది లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. హేమసుధాకర్ సార్, ఒక్కసారి రిక్వెస్ట్ అండి, ఒక్కసారి మా గెస్ట్ అందరికీ కనపడాలని కోరుతున్నాను. ఒక్కసారి స్క్రీన్ షేర్ తీసేసి ఒక్కసారి కనపడి మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా హార్టీ వెల్కమ్ సార్. ఇక మనం సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ 1 hour లో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ని సింపుల్ ఫార్మాట్ లో మీ అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పే ప్రయత్నం నేను చేస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ సార్, ఏదో ఎక్కువ వస్తుంది, మేబీ మొబైల్లో కనెక్ట్ అయ్యారు అనుకుంటాను, మొబైల్లో మ్యూట్ చేసుకోండి సార్. Sir, it is okay, sir? Okay. Thank you, sir. Welcome all of you. Very happy to share my experience, share this wonderful opportunity. Thank you. మిత్రులందరికీ కూడా రేసర్స్ గ్రూప్ తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి. వెల్కమ్ సార్. మీకు డైరెక్ట్ గా అందరికీ ఫ్లవర్ బొకే ఇవ్వలేను కాబట్టి ఈ విధంగా మీ అందరికీ హార్టీ వెల్కమ్ సార్. ఇప్పుడు మనం అందరం ఈరోజు ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో ఎందుకు కలుసుకున్నాము అనేది ఒక చిన్న ప్రశ్న కనుక మనం వేసుకుంటే, ఇక్కడ ఎవరో చెప్పారండి మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగుంది ఒకసారి వినండి అని. మరికొంతమంది ఎవరో చెప్పుండొచ్చు ఇక్కడ అన్లిమిటెడ్ ప్లాన్ అనేది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ప్లాన్ అనేది ఉంది, మీరు ఇక్కడికి ఒకసారి రండి వినండి అని. ఇక్కడ ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఒకసారి వచ్చి చూసి తెలుసుకోండి అని. ఇంకా చెప్పారండి, ఎక్కడికి కదలన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకుంటూ మనము ఈ ఆపర్చునిటీని తీసుకోవచ్చని ఇంకొంతమంది మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు ఫ్రెండ్స్. మరి జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవునా కాదా, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇందులో ఉందా లేదా, ఆన్లైన్ ద్వారా మనము డబ్బు సంపాదించవచ్చా లేదా, ఇక్కడ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవునా కాదా, ఇన్ని రకాల ప్రశ్నలు అవునా కాదా అనేది ఈ ప్రజెంటేషన్ పూర్తయ్యే లోపు ఇది అవునా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మరి ఈ 4 అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అన్లిమిటెడ్ ఇన్కమ్, మేక్ మనీ ఆన్లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇవన్నీ మనకి సాధ్యం అవ్వాలంటే దానికి ఒక ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కావాలి. అది కూడా మరి ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాము. ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్.
ఇకపోతే వాట్ ఈస్ ద రియాలిటీ అంటే అసలు వాస్తవం అనేది ప్రపంచంలో ఎలా ఉంది అంటే ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఒక చిన్న హిస్టరీని మనం ఒకసారి చూద్దామండి. ఒక చిన్నపాటి ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలంటే, కుటుంబం మొత్తం కూడా సర్వైవ్ అవ్వాలంటే మనకి 1940s లో అయితే కేవలం 10 రూపీస్తో ఫ్యామిలీ అంతా గడిచేది. ఇది మన తాతల హయాంలో మనం చూసుంటాము. 1960 సంవత్సరం వచ్చేసరికి కాస్త 100 రూపాయలు, జస్ట్ ఒక సున్నా మాత్రమే పెరిగిందండి. కేవలం 100 రూపాయలకి 1960s లో మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా గడిచిపోయేది. అది 80s లోకి వచ్చేసరికి జస్ట్ ఒక సున్నా మాత్రమే యాడ్ అయిందండి. ఒక 1000 రూపీస్ లో మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా గడిచింది. 2000 సంవత్సరం వచ్చేసరికి అదే ఒక సున్నా యాడ్ అయింది. 10,000 రూపాయలతో మన కుటుంబం మొత్తం హ్యాపీగా గడిచింది. 2020 సంవత్సరం వచ్చేసరికి 1,00,000 రూపాయలండి. అదే ఒక సున్నా యాడ్ అయింది. 1,00,000 రూపాయలతో మన కుటుంబం అంతా గడపాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. మరి వాట్ అబౌట్ 2040 అంటే 2040వ సంవత్సరం వచ్చేసరికి ఏం జరగబోతుంది? అంతే కదండి, మన హిస్టరీ ప్రకారమే మనం నడవాలి కాబట్టి జస్ట్ ఒక సున్నానే యాడ్ చేద్దామండి. మరి అప్పుడు ఎంత కావాలి మనకి? ఒకసారి ఆలోచించండి. మన ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంది. దాన్ని బట్టే మనకి ఈ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా మనం గమనిస్తే మళ్ళీ మనకి జస్ట్ ఒక సున్నా అంటే ఖచ్చితంగా 10 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది 2040వ సంవత్సరంలో ఉంటేనే ప్రతి కుటుంబము ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడిపే అవకాశాలు మాత్రమే కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మరి ఈ 2040 వచ్చేసరికి మనకి 10 లక్షల రూపాయలు ఇన్కమ్స్ అనేది సంపాదించుకునే అవకాశాలు ఏ ఇండస్ట్రీలో ఉన్నాయి, అసలు ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనము వేట అనేది ప్రారంభించాల్సిన అవసరము ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యంగా మనకి రాబర్ట్ కియోసకి, ద ఆథర్ ఆఫ్ రిచ్ అండ్ పూర్ డాడ్, ఇతను చాలా స్పష్టంగా ఒక చిన్న విషయాన్ని చాలా సింపుల్ గా ఒక క్వాడ్రెంట్ రూపంలో మనకి తెలియజేయడం జరిగింది. ప్రపంచ జనాభాలో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ద్వారా డబ్బు సంపాదించేవారు, 2 ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా డబ్బు సంపాదించేవారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే నో వర్క్ నో పే, అంటే ఇక్కడ మనం కష్టపడి పని చేయాలి, పని చేసినప్పుడు మాత్రమే మనకు వచ్చే సొమ్ముని, డబ్బుని, ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాము. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనము ఉన్నా లేకపోయినా కూడా, మన ప్రెజెన్స్ ఉన్నా లేకపోయినా కూడా మనకి మనీ వస్తూ ఉంటుంది. అది ప్యాసివ్ ఇన్కమ్. మరి ఇక్కడ వరల్డ్ వైడ్ ఈ 2 కేటగిరీస్ లో మనం గమనించినట్లయితే 90% ఆఫ్ ద పీపుల్ వరల్డ్ నుంచి బాగా కష్టపడి యాక్టివ్ ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉన్నారు. కేవలం 10% పీపుల్ మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ లో ఎర్న్ చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచ సంపద ఎక్కడ ఉంది అంటే 90% పీపుల్ యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు కాబట్టి 90% ఇన్కమ్ అక్కడే ఉందా? చూద్దాం ఒకసారి. మరి చూడండి, ఇక్కడ కేవలం 10% సంపద మాత్రమే, అంటే 10% సంపద మాత్రమే, ప్రపంచ సంపదలో 10% మాత్రమే 90% హార్డ్ వర్క్ చేసి యాక్టివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళ దగ్గర ఉంది ఫ్రెండ్. మరి రిమైనింగ్ 90% వెల్త్ అనేది కూడా 10% పీపుల్ ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండిపోయింది. చూడండి ఇక్కడ ఎంత విచిత్రంగా, 90% కష్టపడే వాళ్ళ దగ్గర 10% ఇన్కమ్ ఉండడం ఏంటి, 10% పీపుల్ దగ్గర 90% ఇన్కమ్ ఉండడం ఏంటి అనేది ఒకసారి చూస్తే ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అనేది చాలా చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఈ 2 కేటగిరీస్ లో ముఖ్యంగా ఈ 4 రకాల ఒక సబ్ కేటగిరీస్, అంటే ప్రపంచంలో ఎవరైనా కూడా ఇదే చట్రంలో ఉండి తీరాలి. అది ESBI క్వాడ్రెంట్ అంటారు. ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, బి అంటే బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అండి. మరి ఇక్కడ ఒక జాబ్ హోల్డర్, ఒక ప్రైవేట్ జాబ్ కానీ తర్వాత గవర్నమెంట్ జాబ్ కానీ చేస్తున్న వాళ్ళకి ఒక శాలరీ రూపంలో వాళ్ళ కష్టం అనేది వస్తుంది ప్రతి నెల. అది లిటిల్ మనీ, వాళ్ళ దగ్గర అసలు టైం ఉండదు. ఎందుకంటే అక్కడ బాసిజం ఉంటుంది కాబట్టి బాస్ దగ్గర పని చేస్తూ ఉండాలి. దెర్ ఈజ్ నో టైం అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయీస్, అంటే మనకున్న డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, రకరకాల కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మనకి సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో వస్తారు. వాళ్ళు వాళ్ళ జాబ్ ని ఓన్ గా తీసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు వాళ్ళ జాబ్ ని. వాళ్ళ దగ్గర ఇంకొంచెం డబ్బు సంపాదించే అవకాశాలు వాళ్ళ దగ్గర ఉంటాయి.
వాళ్ళ చేతిలో జాబ్ ఉంది కాబట్టి, వాళ్ళదే ఆ జాబ్ కాబట్టి, వాళ్ళదే ఓన్ జాబ్ కాబట్టి కొంచెం టైంని వాళ్ళు రిలాక్స్ అవ్వగలుగుతారు. మరి బిజినెస్ పీపుల్ విషయానికి వస్తే వీళ్ళు ఒక సిస్టమ్‌ని తయారు చేస్తారు. బిజినెస్ పీపుల్ ఒక సిస్టమ్‌ని తయారు చేసుకుంటారు. ఆ సిస్టమ్‌లో కొంతమంది పని చేస్తూ ఉంటారు. మనం పని చేయము. మనతో పాటు కొంతమంది పని చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి మొత్తం కూడా అన్‌లిమిటెడ్ మనీ అనేది ఈ ఒక బిజినెస్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనతో పాటు చాలా మంది పని చేస్తూ ఉంటారు కాబట్టి మనకొక మంచి టైం అనేది దొరుకుతుంది. ఇకపోతే ఇన్వెస్టర్స్ కేటగిరీకి వస్తే ఇక్కడ మనీ వర్క్స్ ఫర్ యూ, మన కోసము డబ్బు పని చేస్తుంది. ఇక్కడ కావాల్సినంత డబ్బు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సినంత టైం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. మరి ఇన్వెస్టర్స్ కేటగిరీకి వెళ్ళాలంటే మనకి చాలా మనీ కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు. అలా చేసినప్పుడు మాత్రమే డబ్బు మళ్ళీ డబ్బుని పోషిస్తుంది. అలాగే డబ్బుని పెంచుతూ ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా ఎదుగుతూ ఉంటారు. బట్ మనకిక్కడ ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఆపర్చునిటీ మనం కనుక తీసుకోగలిగితే అందులోని ఒక రైట్ టైంలో ఒక రైట్ బిజినెస్ ని మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మనం ఒక మంచి సక్సెస్ ని సంపాదించవచ్చు. ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని మనము సంపాదించవచ్చు. మరి మనం చూద్దాము, ఈ జాబ్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్ అనే కేటగిరీలో ఉండి కేవలం 10% ప్రపంచ సంపదతో సరిపెట్టుకుందామా? మరి ఒక బిజినెస్ కేటగిరీలోకి, ఒక ఇన్వెస్ట్ కేటగిరీలోకి వెళ్ళి మనము ఒక హ్యూజ్ ఇన్కమ్ 90% వెల్త్ అనేది మనం తీసుకుందామా? మనమే డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇక ఒక అందరినీ సూటిగా ఒక ప్రశ్న అడగబోతున్నానండి. డు యూ హ్యావ్ డ్రీమ్? మీకంటూ ఒక డ్రీమ్ అనేది ఏదైనా ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, మరి ఆ డ్రీమ్ ఉంది కరెక్టే. ఆ డ్రీమ్ ని సాధించుకోవాలని మీరు ఎంత సీరియస్ గా ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోండి. కలలు అనేవి అందరూ కంటూనే ఉంటారు. చాలా రకరకాల కలలు కంటూ ఉంటారు. మంచి మంచి డ్రీమ్స్ తో ఉంటారు. మరి ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత సీరియస్నెస్ తో ఉంటారు? ఏమి ప్రణాళికలతోని ముందుకెళ్తూ ఉంటారు అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏదైనా ఒకటి మనము అద్భుతం జరగాలని అంటూ ఉంటాము. బ్రాడ్ గా చాలా మంచి జరగాలి, పెద్ద పెద్ద థింగ్స్ మన లైఫ్ లో జరుగుతూ ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటి పెద్దవి సాధించాలంటే మనకి ఆలోచన కూడా చాలా పెద్దగా బ్రాడ్ గా ఉండాలి. అదేవిధంగా డ్రీమ్ కూడా మనది చాలా పెద్దగా ఉండాలి. చాలా పెద్దగా ఆలోచించాలి. మరి ఆలోచిస్తే అలా డ్రీమ్ పెట్టుకుంటేనే సరిపోదు. ఆ డ్రీమ్ ని అంటే ఆ కళని సాధించుకోవడంలో అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం దాన్ని కంటిన్యూగా విస్తారంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేర్చుకుంటే సరిపోదండి. ఆ నేర్చుకున్న దాన్ని ఫుల్ ఫోకస్ పెట్టి పెద్దగా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా బిగ్ థింకింగ్, తర్వాత బిగ్ డ్రీమింగ్, బిగ్ లెర్నింగ్, బిగ్ ఫోకసింగ్ ఉన్నప్పుడు మీకు అచీవ్ అనేది కూడా చాలా బిగ్ సైజ్ లో ఉంటుందండి. ఇక్కడ మనకి అచీవ్మెంట్ అనేది మన కాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చాలా మంది చాలా డబ్బు సంపాదించాలని ఒక తపనతో షార్ట్ కట్ ఏదన్నా ఉందా అని వెతుకుతూ ఉంటారు. మరి అందులో చాలా మందికి ట్రేడింగ్ అనేది కూడా ఒక ఆపర్చునిటీ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, తర్వాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ ట్రేడింగ్ కానీ, ఇందులో మనం చాలా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో పాపం చాలా మంది వస్తూ ఉంటారు. బట్ సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది ఒక్కొక్కసారి భారీగా పెరగొచ్చండి, లేదా భారీగా తగ్గిపోవచ్చండి. వీళ్ళు ఏదైతే ఒక రిస్క్ తీసుకుని ఇక్కడికి వచ్చారో, ఒక సంపాదించాలని ఒక రిస్క్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చారో వాళ్ళకి ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అప్ అండ్ డౌన్స్ అనేది మన ఓన్ రిస్క్ మీద ఈ ట్రేడింగ్ లో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టు ట్రేడింగ్ అనగానే మనము షేర్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ అన్నాము. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? మరి ఈ క్రిప్టో కరెన్సీ అనగానే మనకి గుర్తొచ్చే 2 విషయాలు, ఒకటి బిట్ కాయిన్ అండి, రెండవది ఎథీరియం.
ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఒక వండర్ఫుల్ ఒక సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా మనకి ఇది రన్ చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బిట్ కాయిన్ అనేది ఏదైతే ఉందో ఇది మదర్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ అని చెప్పుకోవచ్చు. 2009 జనవరిలో ఇది క్రియేట్ చేయబడింది. కేవలం 5 రూపాయలతో ఈ బిట్ కాయిన్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారుగా 35 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోయిందండి. అదేవిధంగా ఎథేరియం కూడా 2015 సంవత్సరంలో దాని ప్రస్థానం మొదలైంది. కేవలం 20 రూపాయలతో సుమారుగా మొదలయ్యి ప్రస్తుతము 2,40,000, 2,50,000 వరకు దాని ప్రస్థానం కొనసాగిస్తూ ఉంది. మరి చూడండి, ఇంత హ్యూజ్ ఇంక్రీజ్ అనేది ప్రపంచంలో ఏ అసెట్ మీదైనా ఉందా అంటే, ఒక స్థలము 2009లో కొన్న స్థలము ఈ రోజుకి ఇన్ని రెట్లు పెరిగిందా? పొలం పెరిగిందా? బంగారం పెరిగిందా? వెండి పెరిగిందా? ఏది పెరిగింది? మన జాబ్ లో ఉన్నటువంటి మన శాలరీ పెరిగిందా? ఏం పెరిగింది ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. అంటే క్రిప్టో ఈజ్ ద ఫ్యూచర్. క్రిప్టో ఈజ్ ద ఫ్యూచర్. మరి ఈ క్రిప్టో బేస్ సంబంధించినటువంటి బిజినెసెస్ చాలా చాలా వచ్చాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఈ గేమింగ్ ప్లస్ క్రిప్టో ఏదైతే ఉందో, అంటే ప్రపంచంలోని సంపద అంతా కూడా ఈ 2 సెక్టార్లోనే మాక్సిమం అంతా కూడా ఉందండి. గేమింగ్ అండ్ క్రిప్టో ఈ 2 కలిపి రన్ అవుతున్న సెక్టారే మన ఐటీసీ గ్లోబల్ అండి. ఇదే బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ప్లాట్ఫామ్ ని తయారు చేసి మనకి ఇస్తుంది అనమాట. మరి అసలు ఈ బిజినెస్ ఎలా చేయొచ్చు? ఇది 100% మొబైల్ బిజినెస్ అండి. పక్క ఒక మొబైల్ తోనే మనము ఎంతైనా సంపాదించుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి. కేవలం మొబైల్ మన చేతులతో ఉంటే చాలు, ప్రపంచాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కూడా చేసే బిజినెస్ అండి. ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ వన్ కెన్ డూ. వండర్ఫుల్ కదండి, ఎంత మంచి ఆపర్చునిటీ. మన చేతిలో ఎంటర్టైన్మెంట్ గురించి వాడే ఒక మొబైల్ తీసుకొని ప్రపంచాన్ని మన గుప్పిట్లో పెట్టుకుని మనకు కావాల్సినంత డబ్బుని సంపాదించుకునే అవకాశము ఈ బిజినెస్ లో ఉంది, ఈ ఐటీసీ గ్లోబల్లో ఉంది. మరదేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఐటీసీ గ్లోబల్ గేమింగ్ అండ్ క్రిప్టో. ఇక్కడ ఒక గేమింగ్ ఇండస్ట్రీని, ఒక క్రిప్టో ఇండస్ట్రీని కలగలిపి ఇంకొక నెట్వర్క్ అనే ఒక ఫామ్ లో మనందరికీ ఈరోజు అందజేయబోతుంది. మరి అసలు ఐటీసీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే, ఇది 2020 అక్టోబర్లో మనకి ట్రాంజ్ కమ్యూనిటీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక వండర్ఫుల్ కాయిన్ అండి. ఇది 400+ క్రిప్టో గేమింగ్ సైట్స్ లో దీని ఒక పేమెంట్ కాయిన్ గా దీన్ని ఐటీసీని యాక్సెప్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వరల్డ్స్ ఫస్ట్ ఫ్యాంటసీ గేమ్ సైట్స్ లో కూడా మన ఫేవరెట్ క్రిప్టో కింద ఐటీసీ ఉంది. అలాగే అక్టోబర్ 2020లో స్టార్ట్ అయినటువంటి మన ఐటీసీ జర్నీ సుమారుగా ఇప్పటి వరకు 2 సెంట్స్ వరకు ఇంక్రీజ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు కరెంట్లీ మనకి విండెక్స్, జస్ట్ స్వాప్, కాయిన్ గీకో ఇలాంటి, తర్వాత కాయిన్ బజార్ లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అయ్యి ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి కూడా అందుబాటులో ఉందండి. మరి ఈ ఐటీసీ గ్లోబల్ లో లభ్యమయ్యేటువంటి ఐటీసీ కాయిన్స్ కి సుమారుగా 20,000 పైచీలకు మంది ప్రమోటర్స్ ఉన్నారండి. అలాగే 1000+ డైమండ్స్ ర్యాంక్స్ అన్ని కూడా వరల్డ్ వైడ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. చూడండి ఎంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎంత వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఐటీసీ కాయిన్ కి. మరి యాక్షన్ లోకి వస్తే, మనకి ఇక్కడ గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఎక్సలెంట్ ఫెచింగ్ అండి. ఇక్కడ మనకి చాలా మంచి మంచి గేమ్స్, డీ స్పోర్ట్స్, లూడో ఇలాంటి వండర్ఫుల్ గేమ్స్ అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో అందరూ ఆడుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫ్రీ గేమ్స్, కొన్ని పెయిడ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇందులో మనకి జనరల్ గా ఆడుకునేటువంటి గేమ్స్, క్యాసినో గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా విత్ లైసెన్స్ తో సహా దీన్ని ప్లానింగ్ అంతా చేస్తున్నారు. ఇక వండర్ఫుల్ గేమింగ్ ద్వారా ఒక మంచి ఇన్కమ్ ని ఇక్కడ ఐటీసీ మెంబర్స్ అందరికి కూడా అందించే ప్రయత్నం ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే మీరందరూ ఎదురు చూస్తున్నారో, నేను ఏదైతే చెప్పబోతున్నానో అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఐటీసీ గ్లోబల్లో నెట్వర్కింగ్. ఇది ఒక గేమింగ్ అండ్ క్రిప్టో బేస్ మీద రన్ అయ్యే నెట్వర్క్ అండి. ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక నెట్వర్క్ అనేది ఇంతవరకు రాలేదు. ఇది ఎక్సలెంట్ సిస్టమ్ అండి. దీని గురించి వివరంగా తెలుసుకుందాము.
తర్వాత అలాగే డెఫీ ప్రోగ్రామ్ అండి. ఈ డెఫీ ప్రోగ్రాము ఆల్రెడీ చాలా మహాద్భుతంగా ఆగస్టు 1వ తారీఖు ఈ సంవత్సరంలో లాంచ్ అవ్వడం జరిగింది. అది ఎన్ని అద్భుతాలు చేసిందో మీరే చూడొచ్చు. ఇంకా దీన్ని మించినటువంటి వండర్ఫుల్ డెఫీ ప్రోగ్రామ్స్ మనకి భవిష్యత్తులో స్టేకింగ్ అండ్ లెండింగ్ అనే ఆప్షన్స్, లెండింగ్ అండ్ స్టేకింగ్, ట్రేడింగ్ అనే ఆప్షన్స్ తో కూడా మనకి ఫ్యూచర్ లో రాబోతున్నాయి ఫ్రెండ్స్. మరి ఇక అల్టిమేట్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాము, గేమింగ్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ మనకి ఐటీసీ కాయిన్స్ అనేది ఫాస్ట్ డిపాజిట్ గా, తర్వాత ఫాస్ట్ విత్డ్రాయల్ గా తీసుకోవడానికి ఇది మన ఐటీసీ కాయిన్ హెల్ప్ అవుతుందండి. తర్వాత ఈ నెట్వర్క్ గురించి ఇప్పుడు మనం చెప్పబోయే ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ అనేది ఏంటంటే 100% మనీ బ్యాక్ పాలసీతో రాబోతుంది. తర్వాత ఈ డెఫీ అనేది కూడా ఇక ఎక్సలెంట్ మన ఫ్యూచర్ బిజినెస్ అండి. మరి ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది 100% మనీ బ్యాక్ పాలసీ. ఎనీ నెట్వర్క్ ఇండస్ట్రీ మీరు ఏదైనా తీసుకోండి, ఎలాంటి నెట్వర్క్ ఇండస్ట్రీలో కూడా మనకి ఇక్కడ మనీ బ్యాక్ అనేది ఉండదండి. ఏదైనా కూడా ఓన్ రిస్క్ లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఐటీసీ గ్లోబల్ లో ఇవ్వడం జరిగిందో ఇది ఒక గ్రేట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నేను చెప్పేది గ్యారంటీ లేతే నా సిస్టమ్ గ్యారంటీ అంటారో అక్కడ మంచి దమ్మున్నట్టండి. కాబట్టి ఇక్కడ మనీ బ్యాక్ అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అక్కడ అల్టిమేట్ గా మనం డిసైడ్ అయిపోవచ్చు ఇట్స్ అ వర్త్ఫుల్ సిస్టమ్ అనేది. మరిక ఐటీసీ కాయిన్ విల్ బి బ్యాక్డ్ బై ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్. ఇప్పుడు దాకా మనము ఈ ఐటీసీ ట్రాన్ కమ్యూనిటీ ద్వారా ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. ఇది మళ్ళీ తిరిగి వస్తుంది డాట్స్ బ్లాక్ చైన్ ద్వారా హై స్పీడ్ తో మనకి రాబోతుంది. ఇక్కడ ఒక ఆర్చ్ కాయిన్ ఏదైతే డాట్స్ బ్లాక్ చైన్ ద్వారా ఇప్పటి వరకు మనకి రెగ్యులర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకి ఈ బిట్ కాయిన్ కానీ ఎథేరియం కానీ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయండి. ఇప్పుడు బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ మనకి కేవలము ఒక సెకండ్ కి 5 ట్రాన్సాక్షన్స్ మాత్రమే బిట్ కాయిన్ టెక్నాలజీతో మనం చేయొచ్చు. తర్వాత 2015లో వచ్చినటువంటి ఎథీరియం ఇంకొంచెం అడ్వాన్స్ గా దాని టెక్నాలజీని రూపొందించడం జరిగింది. దాంతో కేవలము ఒక సెకండ్ కి 25 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలుగుతున్నాము. మరి ఈ డాట్స్ బ్లాక్ చైన్ యొక్క కెపాసిటీ ఏంటంటే 5 కాదండి, 25 కాదు, జస్ట్ 25,000 అండి. జస్ట్ 25,000 అంటే ఇంకా మనకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకా హై స్పీడ్ టెక్నాలజీని మనము ఇక్కడ ఐటీసీ నుంచి కనిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి డాట్స్ బ్లాక్ చైన్ ద్వారా రాబోయే ఆర్చ్ కాయిన్ ద్వారా మనము సెకండ్ కి 25,000 ట్రాన్సాక్షన్స్ చేసే హై స్పీడ్ కాయిన్ అండి ఇది. మరి చూడండి ఇంత వండర్ఫుల్ కాయిన్ మన అమ్ముల పొదిలో ఉందండి. ఈ ఆర్చ్ కాయిన్ డాట్స్ అనే టెక్నాలజీలో వస్తున్నటువంటి ఫస్ట్ కాయిన్ అండి. ఇక్కడ మనకి ఇది ఆ ఫ్యూచర్ లో ఐటీసీ గేమింగ్స్ కూడా సబ్స్టిట్యూట్ గా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్ డ్రాప్. ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎయిర్ డ్రాప్ అంటే ఒక పండుగ అండి. మరి ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఫర్ ఐటీసీ గ్లోబల్ ఈ ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీతో రాబోతున్నటువంటి ఆర్చ్ కాయిన్ కేవలం ఐటీసీ గ్లోబల్ లో మెంబర్స్ కి మాత్రమే ఎయిర్ డ్రాప్ లో దొరుకుతుంది. ఇక్కడ ఎవరు అదర్స్ అంటే ఐటీసీ గ్లోబల్ మెంబర్ కాకుండా ఎవరు వచ్చినా ఎన్ని లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా ఎయిర్ డ్రాప్ లో మనకు ఆర్చ్ కాయిన్ దొరికే అవకాశం లేదు. కేవలం ఇక్కడ ఐటీసీ గ్లోబల్ లో ఒక మెంబర్ గా ఇందులో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వెంటనే మీకు ఆర్చ్ కాయిన్స్ ప్యాకేజ్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయిపోతుంది విత్ సూన్. చాలా తక్కువ రోజుల్లోనే ఇది మన ముందుకి రాబోతుంది. ఇది ఎక్స్చేంజ్ లో డైరెక్ట్ గా లిస్ట్ అయ్యి ఒక ప్రభంజనం అనేది సృష్టిస్తుందని మనం చక్కగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం ఐటీసీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ లోకి వెళ్దాము. అసలు ఐటీసీ అంటే ఏంటి? ఐటీసీ మీన్స్ ఇంటర్నేషనల్ ట్రాన్ కాయిన్ అండి, దీని ఫుల్ ఫామ్. మరి ఇక్కడ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? మొత్తం 12 ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. 1 స్టార్ నుంచి 7 స్టార్ వరకు స్టార్లని, తర్వాత డైమండ్ నుంచి క్రౌన్ డైమండ్ వరకు ఒక డైమండ్స్ అని, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి స్టార్స్ డైమండ్స్ అందరూ కూడా మన దగ్గరే ఉంటారండి. మరి ఇక్కడ ఈ ప్యాకేజెస్ విషయానికి వస్తే ఇక్కడ ఇండియన్ రూపీస్ లో కానీ డాలర్స్ లో కానీ ఉండదు. ఇది క్రిప్టో బేస్డ్ బిజినెస్ కాబట్టి మనకి ఈ ప్యాకేజెస్ అన్ని కూడా మనకి ఐటీసీ రూపంలోనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సర్వీస్ ఛార్జ్ కూడా ఇది
ఒక బిజినెసే కాబట్టి ప్రతి బిజినెస్ లోనూ మనం పర్చేజ్ సేల్ అనే విషయంలో ఎక్కడైతే సర్వీస్ ఛార్జ్ ఉంటుందో అలాగే ఇది మినిమం 3% సర్వీస్ ఛార్జ్ తో ఇక్కడ మనకి ప్రతి ప్యాకేజ్ కూడా ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ప్యాకేజెస్ లో మనకి ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఇంకొంచెం డీటెయిల్, ఎందుకంటే చాలా మంది మిత్రులు అడుగుతూ ఉంటారు. ఇందాక ఇక్కడ నేను చూపెట్టానండి మీకు 1 స్టార్ అంటే 300 లేదా 309 కాయిన్స్ అని, తర్వాత 2 స్టార్ అంటే 618 కాయిన్స్ అని చెప్పాను, 3 స్టార్ అంటే 1545 కాయిన్స్ అని చెప్పాను. ఇప్పుడు సడన్ గా ఎవరొక మిత్రుడు వస్తాడు, ఏదొద్దు నాకు 1 స్టార్ వద్దు 2 స్టార్ వద్దు డైరెక్ట్ గా 3 స్టార్ కొట్టేస్తాను 1545 కాయిన్స్ సరిపోతాయా అని. కాదండి, ఇది కేవలం అప్గ్రేడ్. ఈ కాయిన్స్ అప్గ్రేడ్ వర్షన్ లో మాత్రం ఈ విధంగా ఉంటాయి. మరి ఇప్పుడు మనము ఒక ఎడ్యుకేషన్ లో ఒక 10వ తరగతి చదవాలంటే 1వ తరగతి నుంచి ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ రావాలో అలాగే మన ఈ ప్యాకేజెస్ కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం బై చేసుకుంటూ రావాలి. అదొక సింపుల్ గా ఒక చార్ట్ ఫార్మాట్ లో మీకు ఇస్తున్నానండి. 1 స్టార్ కి 309 ఐటీసీ కాయిన్స్ కావాలి. అదే 2 స్టార్ చేయాలంటే 1 స్టార్ చేస్తూ 2 స్టార్ కి 618 ఐటీసీ కావాలి. అదే విధంగా 3 స్టార్ చేయాలంటే 1 స్టార్ కి 309, 2 స్టార్ కి 618, తర్వాత 3 స్టార్ కి 1545. ఈ విధంగా మనము అక్యుములేషన్ లో మనము ఈ ప్యాకేజెస్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి లేదు డైరెక్ట్ గా అప్గ్రేడ్స్ అంటే ఒక ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ప్యాకేజ్ కి అప్గ్రేడ్ అవ్వాలంటే జస్ట్ ఈ ఎల్లో కలర్ లో బాక్స్ ఏదైతే నేను చూపెట్టానో జస్ట్ ఆ విధంగా 1 by 1 అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోవచ్చు అండి. లేదు నేను డైరెక్ట్ గా నా దగ్గర కాయిన్స్ నేను డిపాజిట్ చేసే సత్తా నా దగ్గర ఉంది, నాకు ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా డైరెక్ట్ గా ఒకటేసారి ఆ ప్యాకేజెస్ ని ఈ కింద నేను డైరెక్ట్ ప్యాకేజెస్ అని ఏవైతే చూపెట్టానో ఈ ప్యాకేజెస్ ఈ కాయిన్స్ తో వీటిని బై చేయొచ్చండి. ఇది ఒకటి అవసరం అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఇక నెక్స్ట్ ఇక ఇప్పుడు కరెంట్ ఫేస్ బానే ఉంది, ప్యాకేజెస్ గురించి బాగా చెప్పారు. మరి ఈ ప్యాకేజెస్ అనేది ఏ విధంగా డిజైన్ చేయబడి అంటే ఇప్పుడు మనం ఐటీసీ ఫేజ్ 1 లో ఉన్నామండి. $0.001 నుంచి $0.066 ఆ ప్రైస్ రేంజ్ వరకు కూడా కరెంట్ ఫేజ్ రన్ అవుతుంది. ఇప్పుడు మన ఐటీసీ కాయిన్ ప్రైస్ ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ లోనే ఉంది కాబట్టి మనం ఇప్పుడు కరెంట్ ఫేజ్ లో ఉన్నట్టు. ఫ్యూచర్ లో మన ఐటీసీ కాయిన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫేసెస్ కూడా మారుతూ ఉంటాయండి. మన కాయిన్ సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళొచ్చు, థర్డ్ ఫేజ్ లోకి వెళ్ళొచ్చు, 4th, 5th, 6th ఫేసెస్ కి ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది క్రిప్టో కాయిన్ కాబట్టి ఫ్యూచర్ లో మనకి కాయిన్ రేట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ ఫేజెస్ లోకి ముందుకి మనం వెళ్ళే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఈ ప్రైస్ యావరేజ్ గా తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ అండి, ఇది మనకి ఇప్పుడు ఐటీసీ ప్రైస్ యావరేజ్ గా 3 రూపీస్ ఉంది అనుకుందాము. భవిష్యత్తులో ఈ ఫేజ్ మారినప్పుడల్లా దాని ప్రైస్ ఈ విధంగా ఒకవేళ మారింది అనుకున్నప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాము 1 స్టార్ అనే ప్యాకేజ్ 300 ఐటీసీ అని. ఇప్పుడు ఇక్కడ ఏ ఫేజ్ లో కూడా మనం 300 ఐటీసీ అనేది కండిషన్ అప్లై చేసినప్పుడు ప్యాకేజ్ కాస్ట్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడైతే 900, రాను అది 27,000 రూపాయల వరకు ఇనిషియల్ ఎంట్రీ ఏదైతే మన 1 స్టార్ అనే ప్యాకేజ్ ఏదైతే ఉందో అది మన ఐటీసీ గ్లోబల్ లోకి ఇనిషియల్ ఎంట్రీ. ఆ ఇనిషియల్ ఎంట్రీ కాస్ట్ 900 నుంచి 27,000 వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సమస్య ఇక్కడ రాకూడదు. ప్రతి ఒక్కరూ ఐటీసీ గ్లోబల్ లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో దీని ఒక ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ అనేది ఒకటి మన ఐటీసీ గ్లోబల్ లో అప్లై చేయడం జరుగుతుంది. అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థ అనే సిస్టమ్ ఇక్కడ నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఒకసారి చూడండి, ఏదైతే ఈ హై ప్రైస్ ఉందో ఈ హై ప్రైస్ ఎందుకు వచ్చిందంటే అక్కడ కాయిన్స్ అనేది కంటిన్యూగా అదే రేంజ్ లో ఉంచబట్టి మనకి హై ప్రైస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక చిన్న మార్పు ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా కాయిన్స్ ని ప్యాకేజ్ కి రెడ్యూస్ చేస్తూ వెళ్తుంది. ఫేస్ పెరిగే కొద్దీ ఐటీసీ కాయిన్ ప్రైస్ పెరిగే కొద్దీ మన కాయిన్స్ అనేది ప్యాకేజ్ లో ఉన్నటువంటి కాయిన్స్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఏ ఫేజ్ లో ఉన్నా కూడా అది ప్యాకేజెస్ కాన్స్టెంట్ గా ఇప్పుడు కరెంట్ ఫేజ్ లో ఎగ్జాంపుల్ గా 900 ఎలాగుందో అలాగే లాస్ట్ ఫేజ్ లో కూడా అదే 900 ఉండడం జరుగుతుందండి. ఇట్స్ వండర్ఫుల్ కదండి. జనరల్ గా ఏ నెట్వర్క్ లో కానీ ఏ కంపెనీస్ లో కానీ రాబోయే కాలంలో రేటు పెరిగినప్పుడు మన పెట్టుబడి కూడా పెరుగుతుంది. బట్ ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇక్కడ మన ఎంట్రీ కాస్ట్ మాత్రం జస్ట్ ఈ ఫేజ్ లో ఏదైతే ఎంట్రీ కాస్ట్ ఉందో అదే ఎంట్రీ కాస్ట్ తో ఎప్పుడైనా ఎవరైనా
ఐటీసీ గ్లోబల్ లోకి మనం ఇన్వైట్ చేయొచ్చండి. ఇట్స్ ఎక్సలెంట్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సిస్టమ్ అనేది వండర్ఫుల్ సిస్టమ్ అండి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ప్రతి ఫేజ్ లో కూడా కాయిన్ కాస్ట్ ఏ ప్యాకేజీలో ఎలా మారబోతుంది అనేది ఈ స్ట్రక్చర్ లో మనం చూడొచ్చండి. ఈ విధంగా 1 స్టార్ నుంచి క్రౌన్ డైమండ్ వరకు కూడా ప్రతి ఫేజ్ లో కాయిన్ కాస్ట్ అనేది అంటే కాయిన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ప్యాకేజ్ కాస్ట్ మాత్రము ఎంట్రీ కాస్ట్ అలాగే ఉంటుందండి. ఇది ఒకసారి గమనించగలరు. తర్వాత హౌ టు బై. సరే బాగానే ఉందయ్యా, నువ్వు బాగానే చెప్పావు, 300 ఐటీసీ కాయిన్స్ అన్నావు, ఇది క్రిప్టో అన్నావు, మరి వీటిని నేను కొనడం ఎలాగా? చాలా సింపుల్ అండి. మన దగ్గర ఇక్కడ 2 మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. మెథడ్ 1, మెథడ్ 2. ఇక్కడ మన బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా, అక్కడ నుంచి ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ క్రిప్టో ఎక్స్చేంజ్ కి మీ ఇండియన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి. అక్కడ చక్కగా మీకు నచ్చినటువంటి క్రిప్టోని కొనుక్కోండి. అక్కడ నుంచి ఐటీసీ గ్లోబల్లో మీరు మెంబర్ అయ్యారు కాబట్టి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఈ క్రిప్టోని తీసుకొచ్చి డిపాజిట్ చేయండి. మీకు నచ్చిన ప్యాకేజ్ ని తీసుకోండి. చాలా సింపుల్ గా ఉంది కదండి. మరి ఇక్కడ మనం ఒక బ్యాంక్ నుంచి ఒక ఎక్స్చేంజ్ నుంచి క్రిప్టో పర్చేజింగ్ నుంచి ఐటీసీకి ట్రాన్స్ఫర్. ఇది ఒక చిన్న ప్రాసెస్ ఉంది కాబట్టి, ఇది ఎక్స్చేంజ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ కొన్ని సర్వీస్ ఛార్జెస్, గ్యాస్ ఫీ అనేవి ఇక్కడ ఉంటాయి. మనము 900 ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అది మేబీ 950 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1050 రూపాయలు అవ్వచ్చు, మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సర్వీస్ ఛార్జెస్, గ్యాస్ ఫీ అనేది ఇక్కడ వసూలు చేయబడతాయండి. మరి దీనికి ఐటీసీ గ్లోబల్ కి ఎలాంటి సంబంధం లేదు. మరి ఇప్పుడు మెథడ్ 2, సార్ మరి ఎందుకు మన 900 అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టార్ కి 1050 రూపాయల దాకా పెట్టాలా, మరి ఐటీసీ గ్లోబల్ ఇంకేం నాకు ఫెసిలిటీ ఇవ్వదా అంటే ఎందుకు ఇవ్వదండి, ఇచ్చేస్తుంది. చూడండి మెథడ్ 2, మనకి ఆల్రెడీ ఈ ఐటీసీ గ్లోబల్లో నేను మెంబర్ని, అలాగే మన సోదరులు చాలా మంది ఇక్కడ మెంబర్స్ ఉంటారు. ఎనీ మెంబర్ వరల్డ్ వైడ్ ఏ ఐటీసీ మెంబర్ అయినా కూడా కొత్తగా ఐటీసీలోకి ఎంటర్ అయిన వాళ్ళకి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. అప్పుడు మనకి ఆ ట్రాన్స్ఫర్ చేసిన ఐటీసీ నుంచి మనం ప్యాకేజెస్ ని హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, ఎందుకంటే మీది తినాలే మాది తినాలే. అలాగా అందరూ ఐటీసీ గ్లోబల్ మెంబర్సే కాబట్టి ఇక్కడ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ వసూలు చేయబడదు. ఇట్ ఎక్సలెంట్ కదండి. హ్యాపీగా మెథడ్ 2లో మనం చక్కగా ఐటీసీని మనం తీసుకొని మనం ప్యాకేజెస్ ని బై చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇక ఎయిర్ డ్రాప్ అని ఇందాక అన్నారు, ఏదో ఆర్చ్ కాయిన్ గురించి గొంతు చింపేసుకున్నావయ్యా, అసలు ఎయిర్ డ్రాప్ అంటే ఏంటో నాకు తెలియదు, మరి ఈ ఎయిర్ డ్రాప్ ని ఏ విధంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావని మన మిత్రులు అడుగుతున్నారు. మరి అదేంటో చూడండి. మనకి ఇక్కడ 12 ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయని మీకు చెప్పడం జరిగింది. ఈ 12 ప్యాకేజెస్ గురించి ఆల్రెడీ మనం ఆ పేర్లేంటో కూడా చూసాము. మరి ఈ 12 ప్యాకేజెస్ లో ఏ ప్యాకేజ్ తో ఎంటర్ అయినా కూడా మీకు ఒక సర్ప్రైజ్ అండి. ఇక్కడ వండర్ఫుల్ ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఆర్చ్ కాయిన్ రూపంలో ఐటీసీ గ్లోబల్ మీకు అందజేయడం జరుగుతుంది. మరి 1 స్టార్ తో ఎంటర్ అయిన వాళ్ళకి 100 ఆర్చ్ కాయిన్స్ అండి, 2 స్టార్ తో ఎంటర్ అయిన వాళ్ళకి 200 కాయిన్స్, అలాగా అప్ టు క్రౌన్ డైమండ్ వరకు ఆ ప్యాకేజెస్ ను బట్టి 100 కాయిన్స్ నుంచి క్రౌన్ డైమండ్ 10,000 కాయిన్స్ వరకు మనకి ఎయిర్ డ్రాప్ లో సర్ప్రైజ్ గా ఒక స్పెషల్ ఆఫర్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ ఆర్చ్ కాయిన్స్ వాల్యూ ఎలా ఉండబోతుందంటే ఈ రోజు 0, ఎందుకంటే అది బయటికి రాలేదు కాబట్టి. ఒక్కసారి ఒక కొత్త టెక్నాలజీ ద్వారా అది బయటకు వచ్చినప్పుడు దాని వాల్యూ అనేది భవిష్యత్తులో ఎంత అద్భుతంగా ఉంటుందో, ఇది ఎంత మంచి రిటర్న్స్ మనకు తీసుకొస్తుందో భవిష్యత్తులో చూడొచ్చు. ఈ రోజు కాయిన్ కాస్ట్ 0, మనకి ఎయిర్ డ్రాప్ లో వచ్చే కాయిన్స్ కూడా వాల్యూ 0 ఫ్రెండ్స్. బట్ అది ఒక్కసారి బ్లాస్ట్ అయిందంటే, ఒక్కసారి ఈ ఆర్చ్ కాయిన్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ అయిందంటే మనకి ఎంత అద్భుతమైనటువంటి మిరాకిల్స్ సృష్టించబోతుందో మనం భవిష్యత్తులో చూడొచ్చు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఐటీసీ గ్లోబల్లో మనకి స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ, ఇక్కడ మనం ఏదైతే ప్యాకేజెస్ అనేది మనము బై చేస్తున్నామో, ఈ బై చేసే ప్యాకేజెస్ విషయానికి వస్తే ఇక్కడ 1 స్టార్ నుంచి క్రౌన్ డైమండ్ వరకు కూడా
ఏ ప్యాకేజ్ లో మీరు ఎంటర్ అయినా కూడా ఆ ప్యాకేజ్ లో మీరు ఏదైతే ఐటీసీ కాయిన్స్ ని బై చేస్తున్నారో ఆ బై చేసినటువంటి ఐటీసీ కాయిన్స్ అన్ని కూడా మీరు ఎక్కడ డిపాజిట్ చేయట్లేదు, ఒక కంపెనీలో కానీ ఒక సిస్టమ్ లో కానీ ఒక ఎందులోనూ కూడా మీరు ఎక్కడ కూడా అది స్ప్రెడ్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక స్మార్ట్ స్పిట్ టెక్నాలజీ అనే ఒక సిస్టమ్ ద్వారా ఇది 100% కమ్యూనిటీలోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుందండి. అది ఎలాగంటే ఒక 50% అనేది 2x ప్రోగ్రామ్ కి, ఒక 50% అనేది 12 లెవెల్స్ బోనస్ కి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 12 ప్యాకేజెస్ ఉన్నాయి. 12 ప్యాకేజెస్ లో 1 స్టార్ అనే ప్యాకేజ్ ని నేను తీసుకుంటున్నాను. ఈ 1 స్టార్ ప్యాకేజ్ లో నేను ఒక బై చేసేటప్పుడు 300 ఐటీసీ కాయిన్స్ ని అక్కడ నేను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 50% అంటే 150 ఐటీసీస్ 2x ప్రోగ్రామ్ కి, ఇంకా 150 ఐటీసీస్ లెవెల్ బోనస్ కి ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోవడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఐటీసీ గ్లోబల్ లో మనకి 3 రకాల ఎర్నింగ్స్ అనేది ఉన్నాయండి. 3 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది మనకి ఉన్నాయి. అదొకసారి మనం చూస్తే, ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం అండి. త్రీ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ చూద్దాము. ఒక ఎర్నింగ్ వచ్చేసి ఐటీసీ డబుల్స్ బోనస్ అండి. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మనకి 12 లెవెల్స్ బోనస్. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ప్రోమో బోనస్. ఈ డబుల్స్ బోనస్ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. ఈ 12 లెవెల్స్ బోనస్ అనేది మన టీమ్ ని బిల్డ్ చేసుకోవడం ద్వారా మన ఇన్కమ్ ఈ 12 లెవెల్స్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రోమో బోనస్, ఇందులో ఎలైట్ ప్రోమో బోనస్ అని, గేమ్ ఫ్రాంచైజీ బోనస్ అని 2 రకాల బోనస్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక ప్రెస్టీజియస్ బోనస్ కాబట్టి ఇది ఒక ప్రెస్టీజియస్ ప్యాకేజెస్ ఉన్న వారికి, అంటే డైమండ్స్ అండ్ అబోవ్ వారికి మాత్రమే ఈ ప్యాకేజెస్ అనేది, అంటే ఈ థర్డ్ బోనస్ అనేది, ప్రోమో బోనస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3 బోనసెస్ గురించి క్లుప్తంగా ఒకసారి చూద్దాము. డబుల్స్, చాలా మంది చాలా పెద్ద ఆశతో ఇక్కడికి రాగానే మనం ఇక్కడ ఐటీసీ గ్లోబల్లో ఏ ప్యాకేజ్ తీసుకున్నా డబుల్స్ వచ్చేస్తుంది, ఏ ప్యాకేజ్ తీసుకున్నా డబుల్ వచ్చేస్తుంది అని టక్ మని ఎంటర్ అవుతారండి. నిజమే, ఇక్కడ మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా ఖచ్చితంగా డబుల్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. డబుల్ కాదండి, డబుల్స్ అవుతుంది. అంటే ఎన్ని సార్లు అయినా మీరు బై చేయొచ్చు, ఎన్ని సార్లు అయినా మీకు డబుల్ అనేది వస్తుంది. కాబట్టి చక్కగా దాన్ని డబుల్స్ అనే వర్డ్ ని అక్కడ వాడడం జరిగింది. మరి ఇక్కడ నేను 1 స్టార్ అనే ప్యాక్ తీసుకున్నాను, 300 ఐటీస్ ని బై చేశాను. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. డబుల్స్ అనేది ఎలా వస్తుంది అనేది జస్ట్ ఒకసారి అండర్స్టాండ్. చాలా మంది నాకు వారం రోజుల్లో వచ్చేస్తుందా, నెల రోజుల్లో వచ్చేస్తుందా, 3 నెలల్లో వచ్చేస్తుందా, ఒక 6 నెలల్లో వస్తుందా, పడుకుంటే వచ్చేస్తుందా అని చాలా మంది రకరకాల అనుమానాలతో ఉంటారు. ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎలా వస్తుంది అనేది మీకు తెలిసినప్పుడు, ఈ రోజులు ఎప్పుడు వస్తుంది అనేది మీరు ఏ అప్లైన్ కానీ ఎవరిని కూడా మీరు క్వశ్చన్ చేయరండి. కొంచెం ఓపికతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చూడండి, నేనున్నాను ఇక్కడ 1 స్టార్ అనేది 300 ఐటీస్ తో బై చేశాను. అప్పుడు నాకు ఈ సిస్టమ్ ద్వారా ఒక టోకెన్ నెంబర్ అలాట్ అవుతుంది. అది ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. నాకు వచ్చిన టోకెన్ నెంబరు 1000 అనుకుందాం. అప్పుడు మన బ్యాక్ ఆఫీస్ లో మీరు చూసినట్లయితే ఈ విధంగా 4 సర్కిల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. 4001, 4002, 4003, 4004 అని. వెంటనే మీకు లైవ్ అప్గ్రేడ్స్ లో ఒక 1000 అనేది ఇండికేట్ అయి కనపడుతుంది. అంటే నేను ఇప్పుడే ప్యాకేజ్ ని పర్చేజ్ చేశాను కాబట్టి నా టోకెన్ నెంబర్ 1000 కాబట్టి అదే లైవ్ లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి ఇక్కడ 4001, 4002, 4003, 4004 అంటే ఏంటి? సింపుల్ అండి. మీరు ఎంటర్ అయినప్పుడు ఐటీసీ గ్లోబల్లోకి మీ టోకెన్ నెంబర్ 1000 అంటే దాని అర్థం ఏంటంటే, టోకెన్ నెంబర్ 1000 అంటే ఇప్పటి వరకు ఐటీసీ గ్లోబల్ సిస్టమ్ లో 1 స్టార్ అనే ప్యాకేజ్ లో 999 మంది సైన్ అప్ అయ్యారు, బై చేశారు. మీరు 1000వ వ్యక్తి అని దీని అర్థం అన్నమాట. ఇక్కడ ఐటీసీ గ్లోబల్ ఒక ఫార్ములా ఏంటంటే, సింపుల్ ఫార్ములా, ఐటీసీ గ్లోబల్లో ఎవరైతే
ఏ ప్యాకేజీతో అయితే ఎంటర్ అవుతారో వాళ్ళ టోకెన్ నెంబర్ ఏదైతే వస్తుందో అప్పటి నుండి 4 రెట్లు కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు తర్వాత వచ్చే 4 పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మన డబల్ జీ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు. సింపుల్ గా మన వాడుక భాషలో చెప్తానండి. ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడుగుతాం. ఏరా అన్నయ్య బిజినెస్ ఎలా ఉంది? చాలా బాగా చేస్తున్నావా? చాలా మంచి పబ్లిక్ కనపడుతున్నారు, బాగా సంపాదించావా, ఎంత వెనకేసావు అని ఒక క్వశ్చన్ మనం మన ఫ్రెండ్స్ అడిగినప్పుడు సింపుల్ గా ఒక ఆన్సర్ వస్తుంది. ఇది అందరూ ఫేస్ చేసి ఉంటారు. అన్నయ్య నేను మొన్నే కదా మొన్న మధ్యనే కదా స్టార్ట్ చేశాను, కనీసం నా వ్యాపారం 4 ఇంతలు అయితే నేను ఒక 2 రాళ్లు వెనకేసుకునేవాడిని, 4 ఇంతలు అవ్వాలి 2 రాళ్లు వస్తాయి. ఇది అందరూ వినుంటారు. మరి అదే ఇక్కడ అప్లై అయిపోయింది. ఎంత సింపుల్ గా మన హ్యూమన్ సైకాలజీని స్టడీ చేశారో చూడండి ఐటీసీ గ్లోబల్ సిస్టమ్ లో. ఇక్కడ చూడండి అదే ఇక్కడండి 4 ఇంతలు అయితే 2 రాళ్లు వెనకాల వేసుకోవడం. అదే ఇక్కడ అప్లై చేయండి. మన ఎంట్రీ టోకెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1000. 4 రెట్లు బిజినెస్ అంటే మన తర్వాత 1000 ఇంటూ 4,000 మంది ఇక్కడికి రావాలి. అది మనకి సంబంధం లేదు. గ్లోబల్ పూల్లో అందరూ వస్తూ ఉంటారు. మనమే జాయిన్ చేయాల్సిన పని లేదు, మనమే స్పాన్సర్ చేయాల్సిన పని లేదు. ఈ 4,000 మంది తర్వాత 4 అంటే 4,001, 4,002, 4,003, 4,004. రైట్? మరి దీనికి టైం ఫ్రేమ్ ఎలా సెట్ చేస్తామండి? కమ్యూనిటీ పెరుగుతూ ఉంటే మెంబర్స్ త్వరగా వస్తూ ఉంటారు, కమ్యూనిటీ స్లోగా ఉంటే మెంబర్స్ స్లోగా వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి టైం ఫ్రేమ్ లేదు. అప్పుడున్న పరిస్థితిని బట్టి మనము ఒక టైం ఫ్రేమ్ అంచనాకు వచ్చి చెప్పుకోవడమే తప్ప దీనికి ఎలాంటి టైం ఫ్రేమ్ అనేది మన ఐటీసీ గ్లోబల్ సిస్టమ్ డిజైన్ చేయలేదు. ఇది ఆటోమేటిక్ సిస్టమ్, ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది మనకి ఐటీసీ గ్లోబల్ లో జాయిన్ అయిన ప్రతి మెంబర్ కి ఐటీసీ ఇచ్చే ఒక స్పెషల్ గిఫ్ట్ కాబట్టి డబుల్ జీ అనేది వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు లైవ్ అప్గ్రేడ్స్, ఇప్పుడే నేను జాయిన్ అయ్యాను, లైవ్ అప్గ్రేడ్స్ లో 1000 ఉంది. తర్వాత నా డబుల్ జీ బోనస్ అనే ఆప్షన్ 0 అని ఇలాగే కనబడుతుంది. ఇక్కడ మెంబర్స్ ఒక 2,000 మంది అయ్యారు. తర్వాత కొంతకాలానికి 3,000 మంది అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి 4,000 మంది అయ్యారు. అయిపోయిందండి. మరి ఇప్పుడు 4,000 మంది మీ తర్వాత ఇక్కడికి వచ్చారు. టోకెన్ నెంబర్ 4,000 లైవ్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ మన నెంబరే 4,001. అది ఇప్పుడు ఎవరో ఎక్కడో టక్ మనం 1 స్టార్ చేశారండి, అది గ్రీన్ గా మారిపోతుంది. 4,000 కాస్త పోయి 4,001 వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అందులోంచి ఎవరైతే 1 స్టార్ ప్యాకేజ్ 300 ఐటీసీతో ఇందులోకి ఎంటర్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి మన స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ అని నాకు చెప్పాం కదండి 2x ప్రోగ్రామ్ లోకి, అక్కడ 50% 150 ఇలా బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఇక్కడ 2x పూల్ అనేది 10% పోవడం జరుగుతుంది. డబుల్స్ బోనస్ అనేది 135 రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా 150 బయటకు వచ్చినప్పుడు అందులో 10% 15 ఐటీసీస్ ఏమో 2x పూల్ లోకి, తర్వాత ఈ 135 ఐటీసీ ఏమో డబల్స్ బోనస్ లోకి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉంటాయండి కాయిన్స్? ఉండవు. ఎక్కడికి వెళ్ళిపోతాయి చూడండి. డబల్స్ బోనస్ లోకి మనకి 0 కాస్త పోయి 135 ఐటీస్ మన దగ్గరికి యాడ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ 4002 అనే టోకెన్ నెంబర్ కూడా 1 స్టార్ తో యాక్టివేట్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది. లైవ్ అప్గ్రేడ్స్ లో 4002 అయిపోయింది. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా 150 ఐటీసీస్ బయటకు వస్తాయి. 15 ఏమో 2x పూల్ లోకి, 135 మన యాప్ లో ఉన్నటువంటి డబుల్ జీలోకి వెళ్ళిపోయినాయి. 270 అయిపోయింది. సేమ్ 4003 1 స్టార్ కి అప్డేట్ అయ్యింది. లైవ్ అప్గ్రేడ్స్ లో 4003 వచ్చింది. 135 మన బోనస్ లో యాడ్ అయిపోయినాయి. 405 ఐటీస్ మన సొంతం అయిపోయినాయి. నెక్స్ట్ 4004 అనేది యాక్టివేట్ అయిపోయిందండి. మనం చూస్తుండగానే లైవ్ లో కూడా 4004 అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి కూడా మనకి 135 ఐటీసీ వచ్చి మన వ్యాలెట్ లోకి వచ్చి కూర్చున్నాయి. మనకి పండగే పండగ 540 ఐటీసీ వచ్చేసినాయి. అంటే డబుల్ జీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎక్సలెంట్ సాఫ్ట్వేర్, ఎంత వండర్ఫుల్ సాఫ్ట్వేర్, ఎంత సింపుల్ గా జరిగిపోతుందో. మన ప్రమేయం ఏం లేదు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నీషియన్స్, ఒక ఎండీలు, ఒక ఎవ్వరు ఉండరండి. ఇది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. మరి ఆటోమేటిక్ గా జరిగిపోయేది కంపెనీ గిఫ్ట్ అని అనౌన్స్ చేసింది. దానికోసం మనము ఎదురు చూడాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్?
నెక్స్ట్ మరి ఇదే ఈ 540నే డబుల్ జీ బోనస్. ఇందులో బ్యాలెన్స్ ఏదైతే మనకి టోటల్ గా 600 కాయిన్స్ వచ్చినాయో అందులోంచి 2x పూల్ కి 60 ఐటీసీస్ పోగా 540 అనేది డబుల్ జీలోకి వచ్చినాయి. క్లియర్ కదండి? మనం ఫర్దర్ గా వెళ్దాం. మరి ఇంకా ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఐటీసీ 2x ప్రోగ్రామ్ అంటే ఈ డబుల్ జీ బోనస్ లో 1 స్టార్ కి ఇప్పుడే ఎగ్జాంపుల్ గా నేను తీసుకుని చెప్పాను. ఒక 300 కి 600 ఐటీసీ వస్తాయని, 600 కి 1200 ఐటీసీ వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు. ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి 2x ప్రోగ్రాము ఇది ఆటోమేటిక్ గా ఏ ప్యాకేజ్ వాళ్ళకి ఆ ప్యాకేజ్ లోనే 2x ప్రోగ్రాము డిజైన్ చేయబడి ఉంటుంది. అందులోనే డబుల్ రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఈ వచ్చినటువంటి డబుల్ జీ బోనస్ లో వచ్చినటువంటి టోకెన్స్ ద్వారా మళ్ళీ మీరు రీబై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 2x బోనస్ అనేది చాలా 100% ట్రాన్స్పరెంట్ గా ఇప్పుడు నేను ఇంత ముందు మీకు చూపెట్టిన విధంగా బ్యాక్ ఆఫీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ 2x ప్రోగ్రామ్ వచ్చిన వెంటనే అంటే డబుల్స్ మీకు వచ్చిన వెంటనే మీ ప్యాకేజ్ అనేది ఇనాక్టివ్ అవుతుంది కాబట్టి వెంటనే మీరు యాక్టివేట్ చేసుకోవాలి మీ లెవెల్స్ బోనస్ ని తీసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇప్పుడు ఈ 12 లెవెల్స్ బోనస్ ని ఒక్కసారి చూద్దాము. మనకి ఇక్కడ ఉన్నటువంటి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పాన్సర్ చేశానండి. ఒక వ్యక్తిని ఐటీసీ గ్లోబల్లో స్పాన్సర్ చేశాను. అప్పుడు అతను నాకు లెవెల్ 1 అవుతారండి. అతను ఇంకొకరిని స్పాన్సర్ చేశారు, లెవెల్ 2 అవుతారు. అతను ఇంకొకరిని చేశారు, లెవెల్ 3 అవుతారు. అలాగా డెప్త్ లోకి ఒకరి తర్వాత ఒకరిని మనము 12 పర్సన్స్ దాకా డెప్త్ లోకి వెళ్ళొచ్చు. బట్ మనకి ఇక్కడ 12 లెవెల్స్ వరకు మాత్రమే ఇన్కమ్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి ఈ 12 లెవెల్స్ వరకు కూడా డెప్త్ లో మనకి బోనస్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాము. ఫస్ట్ లెవెల్ పర్సన్ ఎవరైతే నా డైరెక్ట్ స్పాన్సర్ ఉన్నారో వాళ్ళ నుంచి మనకి 25% అనేది బోనస్ రూపంలో రావడం జరుగుతుంది. లెవెల్ 2 పర్సన్ నుంచి 5%, ఇక లెవెల్ 3 నుంచి లెవెల్ 12 వరకు 2% బోనస్ అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇది ఒక MLM కాదండి. తర్వాత ఒక నెట్వర్క్ లో ఒక చైన్ సిస్టమ్ అంటారు, అలాంటిది కాదు. ఇది ప్యూర్లీ నెట్వర్క్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇది ఒక రిఫరల్. మీరు ఇక్కడ మీ ఇష్టం 2 మ్యాట్రిక్స్ లో వెళ్ళొచ్చు, 3 మ్యాట్రిక్స్ లో వెళ్ళొచ్చు, 4 మ్యాట్రిక్స్ లో వెళ్ళొచ్చు. మీకు గతంలో ఉన్న అనుభవాన్ని రంగరించి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఈ ప్లాన్ ని, ఈ సిస్టమ్ ని మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు. కంటెంట్ మాత్రం నేర్చుకోవాలి. ఏ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎంత బోనస్ వస్తుంది, ఎంత రిఫరల్ వస్తుంది, ఇవన్నీ చూసుకొని మీకు నచ్చిన సిస్టమ్ లో మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది రిఫరల్ ప్రోగ్రామ్ కాబట్టి. నెక్స్ట్ ఈ డబుల్ జీని ఒకసారి లెవెల్ బోనస్ ని ఒకసారి పర్సంటేజ్ రూపంలో ఒకసారి చూస్తే మన బ్యాక్ ఆఫీస్ లో ఇది ఏ విధంగా రన్ అవుతుంది అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను 1 స్టార్ 300 ఐటీసీతో నేను బై చేశాను, నేను 1 స్టార్ యాక్టివేట్ చేసుకున్నాను అని. మరి నా దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదండి. మంచి మాటగారితనం ఉంది. నేను చెప్తే 10 మంది వింటారు. నేను ఈరోజు ఇక్కడ ఐటీసీ గ్లోబల్ సిస్టమ్ ప్లాన్ అర్థం చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ రూపాయలు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను. మరి నాలాంటి వాడిని కూడా ఐటీసీ గ్లోబల్ హక్కుని చేర్చుకుంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ అండి. యు ఆర్ ద మోస్ట్ వెల్కమ్. మీలాంటి వాళ్ళే ఐటీసీ గ్లోబల్ కావాలి. ఖచ్చితంగా యు ఆర్ వెల్కమ్ అండి, హార్ట్ఫుల్ వెల్కమ్. మీ జేబులో ఒక్క రూపాయి లేకుండా మీరు 0 ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తో మీరు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒక రిఫరల్ తీసుకున్నారండి, ఆ రిఫరల్ లో మీరు 1 స్టార్ 2 స్టార్ ఏది బై చేయలేదు, మీరు ఫ్రీగా ఉన్నారు, ఫ్రీ ప్లేస్మెంట్ తో మీరు ఉన్నారు. బట్ మీరు ఈ సిస్టమ్ ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఇక్కడ చూసినట్లయితే మీ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనబడుతుంది. 1 స్టార్ అట, 300 ఐటీసీ, 100 ఆర్చ్ కాయిన్స్ వస్తాయట, ఐటీసీ క్రెడిట్స్ 0, బై నౌ 309. అంటే నేను ఈ ప్యాకేజ్ తీసుకోవాలంటే 309 ఐటీసీ కావాలి, నా దగ్గర 0. కానీ నేను ఊరుకుంటానా? ఊరుకోను కదా. మన నోటికి పని చెప్తాను. అప్పుడు చూడండి, నెమ్మదిగా ఒక్కరిని నేను స్పాన్సర్ చేశాను, వాళ్ళు లెవెల్ 1లోకి వస్తారు. నాకు వాళ్ళని మోటివేట్ చేసి నేను 300 ఐటీసీతో వాళ్ళని 1 స్టార్ చేయించాను. అప్పుడు లెవెల్ బోనస్ ఊరుకోదండి, నిద్రపోదు. 75 ఐటీసీ వచ్చి మన బ్యాక్ ఆఫీస్ లో మీ వ్యాలెట్ లో 1 స్టార్ అనేది క్రెడిట్స్ లో చూడండి 75 కింద మారిపోయింది.
అంటే మీకు 25% ఐటీసీస్ ఫ్రీ ప్లేస్మెంట్ లో ఉన్నా కూడా మీకు వచ్చినాయి 75 ఐటీసీ మీ చేతిలో వచ్చినాయి. మరి మీరు ఊరుకుంటారా? అంటే ఫ్రీగా ఉన్నారు, చక్కగా ఒకరిని స్పాన్సర్ చేశారు, 75 ఐటీసీ వచ్చినాయి, నిద్రపోకూడదండి. చూడండి, ఇప్పుడు ఇంకొక స్పాన్సర్ తీసుకొచ్చారు, వాళ్ళని కూడా 1 స్టార్ చేశారు, 25% మళ్ళీ 75 ఐటీసీస్ వచ్చినాయి. అప్పుడు మీ బ్యాక్ ఆఫీస్ లో 150 ఐటీసీ అయిపోయినాయి, 50% మీరు ఎర్నింగ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకో థర్డ్ పర్సన్ కూడా చూశారు, 300 ఐటీస్ తో 1 స్టార్ చేశారు, మళ్ళీ 75 కాయిన్స్ మీ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళినాయి, మళ్ళీ 225 ఐటీస్ 75%. ఇప్పుడు ఇక కథ పూర్తయిపోతుంది. 4వ పర్సన్ వచ్చారు, మన వాళ్ళని కూడా 300 ఐటీసీతో 1 స్టార్ బై చేయించాము. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి 75 ఐటీసీస్ మన బ్యాక్ ఆఫీస్కి వచ్చినాయి. 300 ఐటీసీ అంటే 100% 1 స్టార్ కావాల్సిన అన్ని ఐటీసీస్ మన దగ్గరికి వచ్చినాయి. జస్ట్ సర్వీస్ ఛార్జెస్ 9 ఐటీసీస్ యాడ్ చేసుకుంటే మీరు ఈ ప్యాకేజ్ ని బై చేయొచ్చు. ఈ లోపు మీరు అలర్ట్ గా లేక మీరు ఒక 5వ స్పాన్సర్ కూడా తీసుకొచ్చారు. మీరు ప్యాకేజ్ బై చేసుకోలే, మీ చేతిలో చక్కగా కాయిన్స్ ఉన్నాయి, మీరు ప్యాకేజ్ తీసుకోలేదు, బై చేయలేదు. 5వ స్పాన్సర్ కూడా హడావుడిగా వేశారు, వాళ్ళు కూడా 1 స్టార్ చేసేసారు. ఇక్కడ వాళ్ళ ద్వారా కూడా మనకి 25% 75 ఐటీసీ అనేది వచ్చినాయి. మరి ఏమవుతాయి? పుష్కాకి అవన్నీ కూడా ఆ 75 ఐటీసీ కూడా మీకు రావండి, అవంతా ఉష్కాకి. అన్ని ఎక్కడికి వెళ్తాయంటే డైమండ్స్ అబోవ్ వాళ్ళకి 2x ప్రోగ్రామ్ లోకి వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు 4 పర్సన్స్ ని తీసుకొస్తారో, మీకు ఎప్పుడైతే 100% క్రెడిట్స్ వచ్చినాయో వెంటనే మీరు బై చేసేయండి, యాక్టివ్ అయిపోండి. తర్వాత ప్రతి పర్సన్ నుంచి మీకు రెఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది మన బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్. చాలా బాగుంది కదండి, చాలా క్లియర్ గా మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ డౌన్లైన్ కూడా సేమ్ ఇలాగే మీరు ఒక పేపర్ పెన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ బ్యాక్ ఆఫీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ట్రై చేయండి. డెఫినెట్ గా మీ ఎవరైతే మీరు రిఫరల్ తీసుకొచ్చారో వాళ్ళు డెఫినెట్ గా ఇందులోకి ఎంటర్ అవుతారండి. నెక్స్ట్, దీనికి టైం ఫ్రేమ్ ఏం లేదండి. ఈ సిస్టమ్ కి, ఈ ఫ్రీ ప్లేస్మెంట్ లో ఉన్న 4 ఐడీలు చేయడానికి మీకు ఎలాంటి టైం ఫ్రేమ్ లేదు. ఎప్పుడైనా మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మల్టీ లెవెల్ బోనస్. ఇప్పుడు మీరు ఫ్రీ ప్లేస్మెంట్ లో ఉన్నారు, ఇక్కడ మీరు లెవెల్ 1 లో ఒకరిని స్పాన్సర్ చేశారు 1 స్టార్ తో. జాగ్రత్త చూడండి, ఇందాక మనం ఇక్కడ 4 పర్సన్స్ ని లేదా 5 పర్సన్స్ ని డైరెక్ట్ గా స్పాన్సర్ చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది, మీరు ఒకే ఒక పర్సన్ ని డైరెక్ట్ గా స్పాన్సర్ చేశారు. వీరు 1 స్టార్ అనేది బై చేశారు, బట్ మీరేం బై చేయలేదు. వీరు మాత్రం 1 స్టార్ బై చేశారు. వాళ్ళ ద్వారా 75 ఐటీసీ మీకు క్రెడిట్స్ రూపంలో వస్తాయి. బోనసే, బట్ మీకు క్రెడిట్స్ రూపంలో వస్తాయి. ఇదే పర్సన్ తను ఇంప్రెస్ అయ్యి సిస్టమ్ నచ్చి 2 స్టార్ బై చేశాడు. అప్పుడు మీకు ఆ 2 స్టార్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతారో మళ్ళీ మీకు 150 ఐటీసీ తన దగ్గర నుంచి వస్తాయి, క్రెడిట్స్ రూపంలో మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఇదే పర్సన్ 3 స్టార్ కూడా వెళ్ళాడు, ఇదే పర్సన్ 4 స్టార్ కి వెళ్ళాడు. అలాగా మీ కింద ఉన్నటువంటి ఒకే పర్సన్ అప్ టు క్రౌన్ డైమండ్ వరకు తనకి సిస్టమ్ నచ్చి అప్గ్రేడ్ అయిపోయాడు. నో ప్రాబ్లం, మీరు ఫ్రీ ప్లేస్మెంట్ లోనే ఉన్నారు. బట్ టోటల్ గా అన్ని ప్యాకేజెస్ లో మీకు 25% క్రెడిట్స్ వచ్చి కూర్చుంటాయి. టోటల్ గా 2,47,500 ఐటీసీ అనేది ఈచ్ ప్యాకేజ్ లో, అంటే 1 స్టార్ లో 75, 2 స్టార్ లో 150, అలాగా అన్ని ప్యాకేజెస్ లో కలిపి 2,47,500 ఐటీసీ వచ్చి కూర్చుంటాయి. మీరు అప్గ్రేడ్ అయినప్పుడు ఈ క్రెడిట్స్ అన్ని కూడా మీకు డిస్కౌంట్ రూపంలో, మీ ప్యాకేజెస్ అనేది డిస్కౌంట్ రూపంలోకి మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ 25% లెవెల్ అనేది, లెవెల్ బోనస్ అనేది కేవలం లెవెల్ 1 నుంచి మాత్రమే, అది కూడా ఓన్లీ 4 మెంబర్స్ నుంచి మాత్రమే మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మీది ఒక ఫ్రీ ప్లేస్మెంట్ ఐడి కాబట్టి. అదే మీరు ప్యాకేజ్ కనుక యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు మల్టీ లెవెల్, అన్ని లెవెల్ నుంచి కూడా మీకు బోనస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ బోనస్ ఏదైతే మీకు క్రెడిట్ అవుతుందో ఇది కూడా గుర్తుంచుకోవాలి. 2,47,500 అనేది ఒకే ప్యాకేజ్ లో ఉండదండి. డిఫరెంట్ గా మీకు అన్ని ప్యాకేజెస్ లో దేని దానికి 25% అనేది క్రెడిట్ అయిపోయి ఉండడం జరుగుతుంది. ఇది మీరు బయటకు తీసుకోవడం కుదరదు, కేవలం ప్యాకేజెస్ బై చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక 12 లెవెల్స్ బోనస్ అనేది ఇప్పుడు 1 స్టార్ గురించి నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. లెవెల్ 1 లో 75 కాయిన్స్ ఎలాగ వచ్చినాయో అలాగే 2 స్టార్ లో లెవెల్ 1 లో 150 కాయిన్స్ వస్తాయి. ఈ విధంగా ఈ చార్ట్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్ లోంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇట్లా ఏ లెవెల్లో ఏ స్టార్ ఉంటే ఎంత బోనస్ అనేది వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇండికేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక స్మార్ట్ స్ప్లిట్స్ టెక్నాలజీ ఇందాక చెప్పే బాగానే ఉంది. 300 ఐటీసీ ప్లస్ 9 309 ఐటీసీ అన్నావు. ఇది కంపెనీకి పోవట్లేదు అన్నావు, ఎండికి పోవట్లేదు అన్నావు, జనానికే పోతుందన్నావు, కమ్యూనిటీలో ఉంటుందన్నావు. ఒకసారి దాని గురించి చెప్పవయ్యా అని అడిగితే చూడండి, ఇక్కడ నేను 1 స్టార్ అనే ప్యాక్ 300 ఐటీసీతో చేశానండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 50% 2x ప్రోగ్రామ్ కి 50% లెవెల్ బోనస్కి వెళ్తుంది. 150 కాయిన్స్ ఇటు 150 కాయిన్స్ అటు. మరి ఈ 150 కాయిన్స్ సంగతి చూద్దాం. 1 స్టార్ ప్యాక్ తీసుకోగానే నాకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను 1001 అనే టోకెన్ నెంబర్ తీసుకున్నాను. మరి గతంలో కూడా ఇలాంటి నాలాగా 1 స్టార్ చేసిన పర్సన్ చాలా మంది ఉండొచ్చు. ఎవరో ఒక పర్సన్ మహానుభావుడిది 250 టోకెన్ నెంబర్ ఉందట. ఆయన వ్యాలెట్ లో డబల్ జీ స్ట్రక్చర్ ఈ విధంగా 1001 1002 అనేది రాస్తుంది. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఇది అతని యాప్ లో అతని బ్యాక్ ఆఫీస్ లో ఉన్న స్ట్రక్చర్. ఇక్కడ 1001 1002 1003 1004 అనేది ఇతని బ్యాక్ ఆఫీస్ లో ఈ విధంగా ఉంది. ఎందుకంటే అతని టోకెన్ నెంబర్ 250 కాబట్టి. ఇప్పుడు నా టోకెన్ నెంబర్ 1001 కాబట్టి నేను యాక్టివేట్ చేసేస్తున్నాను 1 స్టార్ తో. కాబట్టి ఈ 1001 అనేది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ గ్రీన్ అయిపోయి అతనికి 150 ఐటీసీస్ నా నుండి 1001 అనే ఐటీసీ నుంచి డబల్ జీలోకి వెళ్తాయి. రిమైనింగ్ ఇక్కడ 150 ఐటీసీస్ లెవెల్ బోనస్ అన్నాము. నా దగ్గర 12 మంది అప్లయన్స్ ఉంటారు. ఆ అప్లయన్స్ అందరికి 12 కాయిన్స్ 12 లెవెల్స్ కి ఈ 150 అనేది ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ 9 ఐటీసీ సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ ఇక్కడ మనకి మెయింటెనెన్స్ పర్పస్ మన డెవలపర్స్ కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏదైతే ఇక్కడ 300 ప్లస్ 9 ఏదైతే మనం 1 స్టార్ డిపాజిట్ చేసామో అందులో 9 ఐటీసీ మాత్రమే మన డెవలపర్స్ కి వెళ్ళడం జరుగుతుంది మెయింటెనెన్స్ పర్పస్. రిమైనింగ్ 150 ఐటీసీస్ డబల్ జీకి, ఇంకొక 150 ఐటీసీస్ 11 బోనస్ కి ఇలాగ మన అప్లయన్స్ కి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అండి, ఎక్కడా కూడా లేదండి. మనం ఎవరైతే అదర్ నెట్వర్క్స్ లో కానీ అదర్ ఇండస్ట్రీలో కానీ మనం ఏదన్నా ప్యాకేజ్ తీసుకున్నా ఏదన్నా పర్చేజ్ చేసినా అవన్నీ కూడా చక్కగా ఒక కంపెనీ అకౌంట్ లోకో ఒక ఎండి అకౌంట్ లోకి వెళ్తాయి. అది వచ్చేది లేనిది తర్వాత సంగతి. మరి ఇక్కడ మనకి ఎవరి జేబులోకి వెళ్ళట్లేదు, మన కమ్యూనిటీలోకి మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయండి చక్కగా. అందుకంటే మన దగ్గర ఉన్నది ఒక స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ అనే ఒక వ్యవస్థ చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ప్రైస్ పెరగకుండా స్మార్ట్ కంట్రోల్ అనేది కూడా పనిచేస్తూ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం చూస్తే మరి చాలా మంది నెట్వర్క్ లో కొన్ని కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి అడుగు పెడతా ఉంటారు. కొంతకాలము పనిచేసిన తర్వాత చాలా చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. మరి దానికి కారణం ఏంటి? ఒక ఎర్నింగ్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కూడా సిస్టమ్ ని క్లియర్ గా అర్థం చేసుకున్నప్పుడు ఇంకో 10 మందికి మనం చెప్పగలుగుతాము. మన చేతిలో కనుక సబ్జెక్ట్ ఉంటే ఎంత మందితోనైనా కూడా మనము ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, ఎంత మందినైనా కన్విన్స్ చేయగలుగుతాము. మరి ఇక్కడ ఒక స్మార్ట్ వర్క్ చేస్తే కనుక అతి తక్కువ మీరు పెట్టుబడి అనుకోండి, ఏదైనా అనుకోండి, డిపాజిట్ అనుకోండి, అతి తక్కువ ఖర్చుతో మీరు ఎంతైనా సంపాదించిన అవకాశము ఇక్కడ ఉంది. ఎస్పెషల్లీ ఐటీసీ గ్లోబల్లో కేవలం 1 స్టార్ అనే ప్యాకేజ్ తో పొటెన్షియల్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 12 లెవెల్స్ ఉంటాయి. అంటే నా ద్వారా ఫస్ట్ ఎవరైతే స్పాన్సర్ అవుతారో వాళ్ళు నాకు ఫస్ట్ లెవెల్ అయితే, వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు సెకండ్ లెవెల్, వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు థర్డ్ లెవెల్. కాబట్టి మనకి 12 లెవెల్స్ వరకే ఇన్కమ్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను 12 లెవెల్స్ తీసుకున్నానండి. ఇక్కడ 1 స్టార్ కి ఫస్ట్ లెవెల్ నుంచి 25% కాబట్టి 75 ఐటీసీ నాకు బోనస్ కింద వస్తాయి. సెకండ్ లెవెల్ నుంచి 5% కాబట్టి 15 ఐటీసీ వస్తాయి. థర్డ్ లెవెల్ నుంచి 12 లెవెల్ వరకు 6 ఐటీసీ చొప్పున నాకు వస్తాయి బోనస్ గా. మరి ఇప్పుడు నేను ఒక 2 మ్యాట్రిక్స్ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లో 2 మ్యాట్రిక్స్ బాగుందని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే లెవెల్ 1 లో ఒక 2 పర్సన్స్ ని
ఎంటర్ చేయండి. ఇక్కడ ఆ 2 పర్సన్స్ ని చక్కగా మోటివేట్ చేయండి, డూప్లికేషన్ చేయండి. డూప్లికేషన్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ 4, ఆ నెక్స్ట్ లెవెల్ కి 8, ఆ నెక్స్ట్ లెవెల్ కి 16, ఇట్లాగా మల్టిప్లై అవుతూ మీ టీమ్ సైజు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ డూప్లికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ లో ఒక కీ ఫార్ములా ఏదైనా ఉంది అంటే అది డూప్లికేషన్, కాపీ కొట్టడం. ఏదైతే కాపీ కొట్టడం మనం చదువుకునే రోజుల్లో తప్పో, మనము ఒక బెత్తం దెబ్బలు, ఒక బెల్ట్ దెబ్బలు ఇంట్లో అమ్మా నాన్నలతో మాస్టర్లతో కాపీ కొట్టినప్పుడు తింటే, ఇక్కడ కనుక కాపీ కొడితే మీకు దండలేసి చక్కగా సన్మానాలు చేసి మీకు ఒక మంచి సత్కారం అనేది ఇక్కడ చేయడం జరుగుతుందండి. అంత డిఫరెన్స్ ఉంటుందండి ఇక్కడ కాపీ కొడితే. కాబట్టి ఇప్పుడు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే కాపీ కొట్టడమే. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఇలా మనకి ఓన్లీ 2 మ్యాట్రిక్స్ లో వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా ఐటీసీ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జస్ట్ మీరు స్పాన్సర్ చేసింది కేవలం ఇద్దరిని, అది కూడా లెవెల్ 1 లో. మీకు తెలియకుండా మీకు 12 లెవెల్స్ లో టీము 8190 మంది అయిపోయారండి. మరి అప్పుడు మీ ఇన్కమ్ చూడండి, 49,314 ఐటీసీ వచ్చి కూర్చున్నాయి ఒక 12 లెవెల్స్ నుంచి. అప్పుడు యావరేజ్ గా మనకి ఇప్పుడు 2.5 అనుకుందాము ఐటీసీ కాయిన్ కాస్ట్. అప్పుడు 1,23,285 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం ఎంట్రీ కాస్ట్ ఎంత అండి? 1 స్టార్, జస్ట్ 1 స్టార్ విత్ 300 ఐటీసీ అంటే 800 నుంచి 900 రూపాయలు మాత్రమే మీరు జేబులోంచి బయటకు తీశారు. మరి ఇక్కడ జేబులో ఎంత వేసుకున్నారు? 1,23,285 రూపాయలు వేసుకున్నారు. సరే, చాలా బాగుంది. 900తో ఎంటర్ అయితే 1 సంవత్సర కాలంలోనో, 12 నెలల కాలంలోనో, 12 వారాల కాలంలోనో, 12 రోజుల కాలంలోనో ఇది వచ్చింది అనుకుందాం. బానే ఉంది. ఇద్దరు కాకుండా ముగ్గురుతో టీం ఫామ్ చేస్తే చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ముగ్గురు మెంబర్స్ ఉన్నారు. ఇంతకుముందు ఇద్దరు మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్క లెవెల్లో. ఇక్కడ 3 స్పాన్సర్ సిస్టమ్ లో మనం వెళ్ళాము. ఇక్కడ మనకి ఎంతమంది అవుతారో చూడండి. మాక్సిమము మనకి ఊహకు కూడా అందదు. 3 మ్యాట్రిక్స్ లో అంతమంది టీం అయిపోయారండి. 7,97,160 మంది టీమ్ సైజ్ అయ్యారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఐటీసీ 47,83,248 ఐటీసీస్ మనకి బోనస్ రూపంలో వచ్చాయండి. జస్ట్ ఒక పర్సన్ మాత్రమే యాడ్ చేశారు అంటే 2 మ్యాట్రిక్స్ నుంచి 3 మ్యాట్రిక్స్ లోకి మీరు ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, 1,19,58,120. జస్ట్ ఒక్క పర్సన్ ని మీరు ఎక్స్ట్రా స్పాన్సర్ చేస్తే, అది పవర్ఫుల్ డూప్లికేషన్ అనేది చేయగలిగితే అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ చూడండి, ఒక్క పర్సన్ ని అడిషనల్ గా స్పాన్సర్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ 1 lakh నుంచి 1 crore అయిపోయిందండి మీ ఇన్కమ్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐటీసీ గ్లోబల్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐటీసీ గ్లోబల్. చూడండి ఫ్రెండ్స్, మరి ఇంకా క్యాపబిలిటీ ఉందా? యూ కెన్ గో విత్ 4 మ్యాట్రిక్స్. మీ ఇష్టం అండి. 4 స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు మీరు చూడండి ఏం జరగబోతుందో. 33,55,45,350 రూపాయలండి. అంటే జస్ట్ అంటున్నాం మనం, అంటే ఈ రోజు అలాగే కనపడుతుందండి. జస్ట్ ఒక్క పర్సన్, ఆ ఒక్క పర్సన్ ని మనము స్పాన్సర్ చేసి డూప్లికేషన్ చేయడం వల్ల మనకి 33 కోట్లండి. ఎక్కడండి మన 2 మ్యాట్రిక్స్ లో ఇద్దరిని స్పాన్సర్ చేస్తే 1,00,000 అయితే, 3 స్పాన్సర్ చేస్తే 1 కోటి రూపాయలట. అదే ఒక్క పర్సన్ పెంచి 4 స్పాన్సర్ చేసి డూప్లికేషన్ 12 లెవెల్స్ కి తీసుకెళ్తే 33 కోట్లండి. వండర్ఫుల్ కదండి. ఎంత అద్భుతమైన ప్లాన్ అండి ఇది. చూడండి, మరి ఈ స్ట్రక్చర్ ని మీరు 1 లెవెల్ 1 month లో చేయగలను అనుకుంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు 12 months లో కంప్లీట్ చేయొచ్చు. లేదా ఐఆమ్ క్యాపబుల్ అనుకుంటే మీరు ఇదే ప్రాసెస్ ని 12 weeks లో కంప్లీట్ చేయొచ్చు. ఇంకా తోపు అనుకుంటే 12 రోజుల్లో పూర్తి చేయొచ్చు. లేదులే నేను నెమ్మదిగానే నేను చేస్తాను అనుకుంటే ఇది 12 సంవత్సరాల్లో కూడా మీరు చేసుకోవచ్చండి. యాజోర్ విష్. ఇక్కడ మీకు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు ఏది కావలిస్తే అది వడ్డించుకుని తినడమే మన పని. ఎక్సలెంట్ ఫ్రెండ్, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. అందరూ కూడా చక్కగా
ఈ లెవెల్ బోనస్ ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే అందరూ డబుల్ జీ గురించి ఎదురు చూస్తా ఉంటారు. డబుల్ జీ అనేది కంపెనీ ఆటోమేటిక్ ఇచ్చేది, ఇది ఇవ్వండి, ఇది మనం తీసుకోవాలి. నేను ఇలా ఇస్తాను తీసుకోండి అని చెప్తుంది. కాబట్టి మనం తీసుకోవడానికి రెడీగా ఉంటే ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, మన ఊరు చివర ఒక చెరువు ఉంది, లేదా ఒక కాలువ ఉంది, లేదా ఒక నది ఉంది, అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. సింపుల్ ఏంటంటే అందరూ ఒక చెంబో, ఒక బకెట్టో, ఒక బిందో, ఒక కావిడ పుచ్చుకుని వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఇన్స్టెంట్ అంటే ఇంట్లో ఉంది కదా గబుకుని వెళ్ళి తెచ్చేసుకుందామని. ఎవరు ఉంటారండి మన లాజరస్ గారు లాంటి వాడు, లేకపోతే మన ఇంకా చాలా మెంబర్స్ మన టీంలో యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. లేట్ అయినా పర్లేదు లేటెస్ట్ గా వద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే బజార్కి వెళ్ళి లేట్ అయినా పర్లేదని ఒక పైప్ లైన్, ఒక మోటార్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని కష్టపడి ఇక్కడ నుంచి లైన్ వేసుకెళ్ళి ఆ చెరువులోకి కాలువలోకి కనెక్ట్ చేసుకుని ఇక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చి స్విచ్ ఆన్ చేస్తారు. వస్తూనే ఉంటాయండి నీళ్లు. వాళ్ళందరూ పాపం కష్టపడి తిరుగుతూ ఉంటారు బిందులు బకెట్లు పట్టుకుని. మీరు ఇక్కడ మోటార్ స్విచ్ ఆన్ చేసుకుని కూర్చుని ఆ నీళ్ళన్నీ చక్కగా మీరు అమ్ముకోవచ్చు, వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం శ్రమ అనేది ఉంటుంది. చక్కగా లెర్నింగ్ చేసుకోవాలి, చక్కగా అర్థం చేసుకోవాలి, చక్కగా కాపీ కొట్టేలాగా కింద వాళ్ళని ప్రోత్సహించాలి. దిస్ ఈజ్ ఎనఫ్. కేవలం 900తో స్టార్ట్ అయిన ప్రస్థానము 33 కోట్లే కాదండి, ఎంతవరకైనా మనం తీసుకెళ్లొచ్చు. కేవలం 2, 3, 4 మ్యాట్రిక్స్ నేను చెప్పానండి. మరి ఇక్కడ 2 స్టార్తో కనుక వెళితే ఇక ఇది చెప్పడానికి మాటలు రావండి. ఇక నాకు కూడా ఎలా ఉందంటే ఇది చూస్తుంటే ఆ ఫిగర్స్ అన్ని కూడా చూడండి. ఇక్కడ 2 స్టార్ తీసుకుని మనము 2 మ్యాట్రిక్స్ లో వెళ్తే 3,69,000 అండి. అదేవిధంగా 3 మ్యాట్రిక్స్ లో వెళ్తే 3,58,00,000 అండి. అదే 4 మ్యాట్రిక్స్ లో వెళ్తే ఇక చూడండి 100 కోట్లు అండి. చెమటలు పడుతున్నాయండి చూస్తుంటే నిజంగా. ఇక్కడ 2 స్టార్ ఎంట్రీ ఎంతండి? 900 ప్లస్ 1800, మ్యాక్సిమం 2,700 అండి. మీరు తీసుకొచ్చే పర్సన్స్, స్పాన్సర్ చేసే పర్సన్స్ కూడా అంతే అమౌంట్ తో మీరు ఎంట్రీ కాస్ట్ తీసుకొని చేస్తారు. ఇక్కడ చూడండి 100 కోట్లు అండి. 2,700 ఎక్కడండి? 100 కోట్లు ఎక్కడండి? ఎక్కడన్నా ఉందండి ఇలాంటి ప్లాన్? ఎక్సలెంట్ కదా. మరి ఐటీసీ గ్లోబల్లో ఇది 12 months లోనే పాసిబులే, 12 weeks లోనే పాసిబులే, 12 days లోనే పాసిబులే, 12 years లోనే పాసిబులే. ఇక్కడ ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ డిసైడ్ అనేది మీరే చేసుకోండి. అది 12 రోజుల, 12 వారాల, 12 నెలల, 12 సంవత్సరాలు అనేది మీకు ఎంత కావాలంటే అంత తోడుకోవచ్చు. ఇది ఒక మనీ ఇంజిన్ అన్నమాట. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనకి 3వ బోనస్ ప్రోమో బోనస్. ఈ విషయానికి వస్తే ఇది ఒక ప్రెస్టీజియస్ బోనస్ అండి. 2 రకాలుగా ఎలైట్ ప్రోమో బోనస్, తర్వాత గేమ్ ఫ్రాంచైజీ బోనస్ 2 రకాలుగా ఉంటుంది. ఇది ఒక ప్రెస్టీజియస్ బోనస్ అనేది చెప్తున్నాను కాబట్టి ఎప్పటి నుంచో ఇది కేవలం డైమండ్స్ అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఈవినింగ్ 7 to 9 జూమ్ సెషన్ లో చాలా డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక అవుట్లుక్స్ మాత్రం ఇచ్చేస్తానండి. ఇక్కడ 2x ప్రోగ్రామ్, ఇక్కడ మనకి ర్యాంక్స్ డైమండ్ అండ్ అబోవ్ కాబట్టి మనకి ఇలాగా అన్ని డైమండ్స్ కి వచ్చిన పూల్ బోనస్ నుంచి 2x పూల్ బోనస్ నుంచి 20% చొప్పున ఇక్కడ డివైడ్ చేసి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇది డైమండ్స్ అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూడండి. పూల్ బోనస్ అంటే గతంలో చెప్పుకున్నాము, మీకు డబల్ జీ వచ్చినప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే మనకి డబల్ జీ వస్తుందో, డబల్ జీ వచ్చినప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ 10%, 50% డబల్ జీలో మనకి ఈ 10% అనేది 2x పూల్లోకి వెళ్తుందన్నాము. అంటే ఈ 600లోంచి 10% 60 ఐటీసీ అదే మనకి టువర్డ్స్ 2x పూల్లోకి వెళ్తుందండి. అది డైమండ్స్ అండ్ అబోవ్ వాళ్ళకి మాత్రమే. ఇందాక ఇక్కడ మీకు చెప్పినట్టు ఇక్కడ అప్లై అవుతుందండి. ఇది ఈ కేటగిరీకి ఆ పూల్ బోనస్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి జస్ట్ ఇది ఓన్లీ 60 కాయిన్స్ ని మనం 2x పూల్లో తీసుకెళ్తున్నాం. ఇది ఓన్లీ 1 స్టార్ నుంచి. మరి ఇక్కడ మనకి 12 ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ 12 ప్యాకేజెస్ కూడా మనకి ఐటీసీలు ఈ విధంగా మనము బై చేస్తాము.
300 ఐటీసీ, 1 స్టార్ కి 2 స్టార్ కి 600 ఐటీసీ. ఇందులోంచి 2x ప్రోగ్రామ్ లో ఈ విధమైన ఐటీసీ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇందులోంచి 2x పూల్ కింద 10% డిడక్ట్ అవడం జరుగుతుంది. తర్వాత డబల్ జీలోకి ఈ విధంగా వెళ్తుంది. ఈ రెడ్ కలర్ లో ఏదైతే మీకు ఇక్కడ 2x పూల్ లో చూపెట్టానో అదే మన 2x బోనస్ అండి. ఇది ప్రతి లెవెల్ నుంచి మనకి ఇందాక ఈ 60 కాయిన్స్ 1 స్టార్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. ఇదే 2 స్టార్ లో, 3 స్టార్ లో, 4 స్టార్ లో ప్రతి దాంట్లో వచ్చినప్పుడు డబల్ జీ ప్రోగ్రామ్ లో 2x ప్రోగ్రామ్ లో వచ్చినటువంటి అన్ని కూడా ఈ పూల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇది పాయింట్స్ రూపంలో మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం డైమండ్ పొజిషన్ అనేది అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మనకి 3 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ద్వారా డైరెక్ట్ స్పాన్సర్ ఎవరైనా డైమండ్ అయితే ఇంకొక 1 పాయింట్ అనేది అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ అప్గ్రేడ్ అయినప్పుడు వచ్చే పాయింట్స్ 3. ఇది ఒక్కొక్క నెల ఒకటి చొప్పున 3 నెలల వరకు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ద్వారా వచ్చేది ఒకటే పాయింట్. అది ఏ నెలలో మనకి డైరెక్ట్ స్పాన్సర్ వచ్చారో ఆ నెలలో మాత్రమే అది యూటిలైజ్ అవుతుందండి. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ టైం ప్యాకేజ్ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే ఈ పాయింట్ అలొకేషన్ సిస్టమ్ ద్వారా మనకి 2x బోనస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఇక్కడ ఇందాక ముందు చెప్పానండి, ఈ 3 పాయింట్స్ కూడా సెల్ఫ్ అప్గ్రేడ్ లో వచ్చినాయి. అన్ని కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క నెల మాత్రమే మనం ఉపయోగించుకునే వీలుంటుంది. ఇదంతా ఆటోమేటిక్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా జరిగిపోతుంది. మనం సపరేట్ గా ఎలాంటి బటన్, ఎలాంటి క్లిక్ చేయాల్సినటువంటి పని లేదనమాట. ఇప్పుడు ఈ ఎలైట్ ప్రోమో బోనస్ లో ఈ పాయింట్ అనేది ఎలా ఉంటుంది అంటే, డైమండ్స్ కి 20% అన్నాం, రాయల్ డైమండ్ కి 20% అన్నాం, బ్లాక్ డైమండ్ కి 20% అన్నాం, అన్ని డైమండ్స్ కి 20% అన్నాం. మరి అన్ని డైమండ్స్ లోనూ కూడా ఈ పాయింట్ వాల్యూ ఒకే రకంగా ఉంటుందా? ఉండదండి. పర్సంటేజ్ సేమ్, కానీ పాయింట్ వాల్యూ మారిపోతుంది. ఎందుకంటే మంది ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు కదా. అంటే జనం పెరిగినప్పుడు ఆ పాయింట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. జనం తక్కువ ఉన్నప్పుడు ఆ పాయింట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 2x పూల్ అంటే ఈ నెల మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ నెల తీసుకుంటే ఆగస్ట్ నెల మొత్తం కూడా మనకి 2x పూల్ ద్వారా అంటే 10% డిడక్షన్ చేశాం కదా. ఆ 10% డిడక్షన్ అయినప్పుడు వచ్చే పూల్ అమౌంట్ 10 లక్షల ఐటీసీ ఉంది అనుకోండి. ఇక్కడ చూడండి, 10 లక్షల ఐటీసీ ఉంది అనుకోండి. మనకి ఇక్కడ ఒక్కొక్క పూల్ కి 20% కాబట్టి ఇప్పుడు డైమండ్ పూల్ గురించి చెప్పుకుందాం. డైమండ్ పూల్ కి 20% అంటే ఈ 10 లక్షల్లో ఈ 20% అంటే 2 లక్షల డైమండ్ పూల్కి వస్తాయన్నమాట. మరి ఈ 2 లక్షలు డైమండ్ పూల్కి ఇచ్చినప్పుడు ఈ డైమండ్ పూల్లో ఈ నెలలో 100 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం. మరి ఇక్కడ పాయింట్ వాల్యూ అనేది ఏ విధంగా అవుతుంది? ఇక్కడ 1 పాయింట్ వాల్యూ అంటే మనకి ఇచ్చిన పాయింట్ వాల్యూ అనేది టోటల్ పూల్ కి ఇచ్చినటువంటి ఐటీసీస్ 2 లక్షలు, టోటల్ ఈ పూల్లో ఉన్నటువంటి సభ్యులు 100 మంది అంటే 100 పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు డివైడెడ్ బై చేస్తే 2000 ఐటీసీ పర్ పాయింట్. కాబట్టి ఈ డైమండ్ పూల్లో ఒక్క పాయింట్ వాల్యూ 2000 ఐటీసీ అన్నమాట. మరి ఇదే ఎగ్జాంపుల్, ఇది మనకి 3 డైమండ్స్ మన డైరెక్ట్ స్పాన్సర్స్ ఉన్నారు. 3 డైమండ్స్ అంటే నేను డైమండ్ ఈ నెలలో అయ్యాను, నా ద్వారా ఒక 2 డైమండ్స్ వచ్చినాయి. అంటే నా టీంలో మొత్తం ఈ నెలలో 3 డైమండ్స్ అయినట్టు. నాది ఒకటి సెల్ఫ్, 2 డౌన్ లైన్ లో నాకు ఒక 2 ఐటీసీ 2 డైమండ్స్ అనేది వచ్చినాయి అనుకుందాం డైరెక్ట్ లెవెల్లో. అప్పుడు మొత్తం నా వ్యాలెట్ లో 3 పాయింట్స్ అనేవి నాకు వస్తాయి. ఒక్కొక్క పాయింట్ వాల్యూ 2000 కాబట్టి 2000 ఐటీసీ కాబట్టి ఈ 3 పాయింట్లకి 3 రెళ్ళు 6000 ఐటీసీ అనేది మనకి ఈ ప్రోమో బోనస్ లో రావడం జరుగుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ నెలలో ఇందాక ఎలాగ 10 లక్షలు వచ్చినాయి అని చెప్పానో ఇదే 10 లక్షలు ఐటీసీ డైమండ్ పూల్లో వచ్చినప్పుడు క్రౌన్ డైమండ్స్ అక్కడ పాయింట్ వాల్యూ ఎలాగుంటుంది? ఇక్కడ ఇదే 2 లక్షలు క్రౌన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి డైమండ్ కి, బ్లూ డైమండ్ కి, బ్లాక్ డైమండ్ కి, రాయల్ డైమండ్ కి, ఈ క్రౌన్ డైమండ్ కి ఒకే రకంగా ఇది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాయింట్ వాల్యూ ఏ విధంగా డిసైడ్ అవుతుందో చూడండి. మరి డైమండ్ పూల్లో 100 పాయింట్లు ఉంటే ఇక్కడ ఇది క్రౌన్ అనేది ఒక ప్రెస్టీజియస్ కాబట్టి ఇందులో కొంచెం తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనకి ఇక్కడ 10 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఇక్కడ పాయింట్ వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి. ఈ పూల్లో కూడా 2 లక్షల ఐటీసీ అనేది వచ్చినాయి, కానీ ఇక్కడున్న
మెంబర్స్ మాత్రం అంటే పాయింట్స్ మాత్రం 10 పాయింట్సే. అప్పుడు ఇక్కడ డివైడ్ బై చేస్తే ఎంత అవుతుందండి? 20,000 ఐటీసీ ఒక్కొక్క పాయింట్ కి వెళ్తుంది. ఒకవేళ మనం ఈ నెలలో ముగ్గురు అంటే నేను నాతో పాటు ఇద్దరు క్రౌన్స్ కనుక అయ్యారనుకోండి, నా దగ్గర 3 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు నాకు వచ్చే బోనస్ 60,000 ఐటీసీ అండి. ఇట్స్ హ్యూజ్ అమౌంట్ అన్నమాట. ఇది ఎవరు మనము సిస్టమ్ అడగలేదు. ఈ సిస్టమే మనకి ఎలైట్ ప్రోమో బోనస్ రూపంలో బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ని మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనకి తక్కువ మెంబర్స్ ఉన్నారు, ప్లస్ తక్కువ కమ్యూనిటీ అనేది బేబీ స్టేజ్ లో మనది కంపెనీ రన్ అవుతుంది, మన సిస్టమ్ రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రోజు చాలా తక్కువగా అనిపించవచ్చు మీకు ప్రోమో బోనస్ అనేది. డైమండ్స్ కి ఒక 100 పీవీ లేక 100 పాయింట్స్, లేకపోతే క్రౌన్ డైమండ్స్ కి ఒక 2000 పాయింట్స్ మీకు అలా ఐటీసీస్ కనిపిస్తూ ఉండొచ్చు. ఇది ఫ్యూచర్ లో మన మెంబర్స్ లాక్స్ లో వెళ్ళినప్పుడు డబల్ జీలు కొడతా ఉంటే ఇక్కడ మీకు పూల్ బోనస్ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఎంత స్పీడ్ గా కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటే మనకి పూల్ బోనస్ అంత ఎక్కువ వస్తుంది, మనకి ప్రోమో బోనస్ కూడా అంత ఎక్కువ వస్తుందండి. తర్వాత ఇది ఫ్రాంచైజీ బోనస్. మన దగ్గర డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ గేమ్స్ కి ఎవరన్నా ఈ వేళ నుంచి క్రెడిట్స్ గా మార్చుకుని గేమ్స్ ఆడుకునే సందర్భంలో మనకి ఈ డైమండ్ కి 4%, అలాగే అప్ టు క్రౌన్ డైమండ్ కి 20% చొప్పున ఫ్రాంచైజీ డైరెక్ట్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మన దగ్గర నుంచి కిందికి అప్ టు 5 లెవెల్స్ వరకు మాత్రమే ఇది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్ అండి. ఇది కూడా భవిష్యత్తులో మన గేమ్స్ అన్ని లాంచ్ అయ్యి ఫుల్ షేప్ లో రన్ అయినప్పుడు ఇది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి ఇన్కమ్ అండి. ఇదండి ఫ్రెండ్స్. ఇక్కడ అల్టిమేట్ గా మన ఐటీసీ అడ్వాంటేజెస్ అనేది ఒక్కసారి రివీల్ చేసుకుందాం అండి. గేమింగ్ ఇండస్ట్రీ ఇది ఒక మనకు హార్ట్ లాంటిది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ ఏదైతే మనకు 1 స్టార్ నుంచి డైమండ్ వరకు, డైమండ్స్ క్రౌన్ డైమండ్ వరకు ఏదైతే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయో, ప్రతి ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లెర్నింగ్ చేసుకోవడానికి, వాళ్ళు సిస్టమ్ అర్థం చేసుకోవడానికి, టీమ్ డెవలప్ చేసుకోవడానికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్, వీడియోస్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. అవన్నీ బ్యాక్ ఆఫీస్ లో ఆ ప్యాకేజ్ వైజ్ మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ సిస్టమ్ ఏంటంటే స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ. ఇది మనకి ఏదైతే ఐటీసీతో ఇక్కడ ఎంటర్ అవుతున్నామో, ఏదైతే ప్యాకేజెస్ తో ఎంటర్ అవుతున్నామో, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వెళ్లకుండా కేవలం మన కమ్యూనిటీలోనే డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఈ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇకపోతే డాట్స్ బ్లాక్ చైన్ ఇది ఒక మన అమ్ముల పొదిలో అంటే ఐటీసీ గ్లోబల్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక క్షిపణి అండి. ఇది ఎక్సలెంట్. ఇది బ్లాస్ట్ అయినప్పుడు దీన్ని చూడొచ్చు. డాట్ బ్లాక్ చైన్ ద్వారా మనకి ఆర్చ్ కాయిన్ అనేది వచ్చినప్పుడు మనము ఫ్యూచర్ లో మన ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో మనం భవిష్యత్తులో మనం చూడొచ్చండి. ఇక ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ. సామాన్యుడికి కూడా ఈ ప్యాకేజెస్ అనేది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీని తీసుకొచ్చినటువంటి ఐటీసీ గ్లోబల్ కి ఇదే మా వందనం అండి. మరి మనీ బ్యాక్ పాలసీ ఎక్కడా లేని సిస్టమ్ ని మన ఐటీసీ గ్లోబల్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. మీరు ఇక్కడికి రండి, సిస్టమ్ ని నేర్చుకోండి, బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. మీకు నచ్చకపోయినా, మీరు బిజినెస్ ఇందులో చేయలేకపోయినా, మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది లేదు, మీకు నచ్చలేదు అనుకుంటే అబ్సల్యూట్లీ 90 డేస్ తర్వాత మీరు ఒక రూపాయి కూడా ఇక్కడ నాకు సంపాదన లేదు, ఈ సిస్టమ్ నచ్చలేదని కనుక మీరు అనుకుంటే 90 డేస్ తర్వాత మీరు క్విట్ అయిపోవచ్చు. మీరు ఏదైతే ఐటీసీతో ఇక్కడ ఎంటర్ అయ్యారో ఐటీసీ మీకు రిటర్న్ చేస్తుంది. మీ అకౌంట్ ని ఇన్యాక్టివ్ చేసుకుని మీరు క్విట్ అయిపోవచ్చు. తర్వాత ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇది కూడా ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ మన సోదరులో చాలా మంది పాపం కనీసం 1000 రూపాయలు కూడా లేకపోతే ఒక 900 రూపాయలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా నేను జేబులోంచి తీను అంటే లక్షల కోట్లు ఉన్నా కూడా నేను జేబులోంచి తీను కానీ నేను సంపాదిస్తాను అనే కసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇట్లా ఉండొచ్చండి. ఇక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా జీరో ఐడితో స్టార్ట్ అయ్యి అప్ టు డైమండ్స్, బ్లాక్ డైమండ్స్, బ్లూ డైమండ్స్, రాయల్ డైమండ్స్ అచీవ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి. మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న మన ఐటీసీ గ్లోబల్ ఒక ఫ్యామిలీలోకి ఈరోజు అందరూ మీరు ఇన్వైట్ చేయబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి 100 మంది కూడా ఎవరైతే ఫుల్ ప్రజెంటేషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సోల్జర్ లాగా మారి మీరు మీ టీమ్ ని డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ లో మీకు చెప్పాను మనం ఇక్కడ ఎంతకు వచ్చామో. ఎస్ఆర్ నో అని నేను ఫస్ట్ గొంతు చింపుకున్నాను, మళ్ళీ ఇప్పుడు గొంతు చించుకుంటున్నాను. మరొకసారి చూద్దాము
నా ప్లాన్ ప్రజెంటేషన్ మొత్తం పూర్తయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం మరి జీరో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవునా కాదా, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉందా లేదా, మేక్ మనీ ఆన్లైన్ అవునా కాదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవునా కాదా. చూడండి, అవునా కదా మీరే చెప్పాలి ఫ్రెండ్స్. అబ్సల్యూట్లీ ఎస్, నోకి తావే లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్. అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉందా లేదా, ఉంది ఫ్రెండ్స్. నో అనే దానికి ఛాన్సే లేదు. మేక్ మనీ ఆన్లైన్, కేవలం మొబైల్ తో అద్భుతాలు సృష్టించవచ్చు అవునా కదా, అవును ఫ్రెండ్స్. నో అనే అవకాశమే ఇక్కడ లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ గా మన ఇక్కడ సిస్టమ్ లో ఉంది. అది ఇప్పుడు మీరే చూశారు. ఎస్ ఆర్ నో, అబ్సల్యూట్లీ అందరూ చెప్తారు ఎస్ అని. నోకి ఇక్కడ అస్సలు ఛాన్సే లేదు ఫ్రెండ్స్. మరి దాంతో పాటు మీ అందరికీ కూడా ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చే సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది అని బల్లగుద్ది చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి అవునా కాదా, నేనైతే అవుననే అంటున్నాను. నోకి ఛాన్సే లేదు. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ నా ఇంటి తలుపు తట్టింది. నాకు ఇక అవకాశం ఐటీసీ గ్లోబల్లో ఆర్ఆర్ టీం ద్వారా నాకు రావడం అనేది ఐఎమ్ సో లక్కీ. నేను దీన్ని 100% యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి ఈ 100 మందికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి యూ కెన్ రాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.